అందరికీ నమస్కారం అండి. మరొకసారి భాస్కర్ ద్వయం మీ ముందుకు వచ్చింది. దానికి గల కారణాలు ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వారికి మరొకసారి నేను చెప్తాను. ఈ మధ్య ఒక చిన్న వివాదం నడుస్తుంది. అది భాస్కర్ రాజు గారికి, అలాగే ఆర్య సామాజికులు వెంకట చాగంటి గారికి. అందులో అసలు ఆర్య సమాజం వాళ్ళు చెప్పే వేదం కరెక్టా కాదా అనే దాని గురించి ఒక డిస్కషన్ నడుస్తుంది. అయితే దయానంద సరస్వతి గారు వేదాన్ని ఎలా వక్రీకరించారు, ఆ మాట కరెక్ట్, ఎలా వక్రీకరించారు, అందులో అంతేకాకుండా పురాణాలని ఆయన అసలు తీసుకోకూడదు అని చెప్పడం కూడా తప్పు అని చెప్తూ నేను ఒక వీడియోని పెట్టడం జరిగింది. దానికి స్వతహాగానే ఎప్రిషియేషన్ వచ్చింది, అలానే విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇదంతా ఒకవైపు అయితే కొన్ని గ్రూపులలో ఈ ఆర్య సామాజికులు వాళ్ళు ఏంటి అంటే కొన్ని నిందాపూర్వకమైన మాటలు మాట్లాడుతూ, అలానే నేను మాట్లాడిన మాటలకి కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ వాళ్ళు ఏవో కొన్ని మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారంట. అది నా దృష్టికి వచ్చింది. అలా చేసిన వ్యక్తి పేరు ప్రభాకర్ శర్మ అంట. ఆయన కాస్త పెద్ద మనిషి అనుకుంటా. అంటే ఆర్య సామాజికులు. ఆయన నా ఒక్కడి మీద విమర్శలు చేయలేదు, నాతో పాటు భాస్కర్ రాజు గారి మీద కూడా విమర్శలు చేశారు. కనుక నేను ఒక్కడిని కాకుండా మేమిద్దరం కూడా కలిపి ఒక వీడియో చేసి ఆయన మా మీద వేసిన నిందలకు సమాధానం ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరొకసారి భాస్కర్ ద్వయం మీ ముందుకు వచ్చిందండి. నమస్కారం అండి భాస్కర్ రాజు గారు. నమస్తే భాస్కర్. సో ఆ ప్రభాకర్ శర్మ గారు మాట్లాడిన మాటలు ఏంటి అనేది నేను ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్తానండి. దాంట్లో మనం ఎక్స్ప్లెనేషన్ కానీ లేకపోతే ఏదైనా యాడ్ చేయాల్సింది కానీ మన తరపు ఏదైనా ఉంటే అదంతా కూడా మనం జనాలకి చెప్దాం. ఆ ప్రభాకర్ శర్మ గారు ఆ మెసేజ్లో పెట్టిన హెడ్డింగ్ ఏంటి అంటే, అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న. అది నేనే, నా గురించి ఆయన అన్నాడు. ఇంకెక్కడి నుంచి ఆయన ఏమంటున్నాడు అనేది నేను మీకు చదివి వినిపిస్తాను. భాస్కర్ రాజు, భాస్కర్ కిల్లి ఇద్దరు భాస్కర్ ద్వయం వారికి వారే పీల్చుకుంటున్నారు. మరి ఇద్దరం భాస్కర్లు అయితే భాస్కర్ ద్వయం అనే అంటాము. దానికి ఈయనకు వచ్చిన ఇబ్బంది ఏంటని నాకు అర్థం కాలేదు. సరే ముందుకెళ్దాం. ఈ ఇద్దరు సనాతన ధర్మ విరోధులే, పైగా తాము సనాతన ధర్మ పరిరక్షకులమని లేబుల్స్ అంటే వేసుకుంటున్నారు అని అక్కడికి ఆపేశాడు ఆయన. ఇటువంటి వారి వీడియోలు మనం వీక్షించకూడదు, వినదగదు. ఓకే, ఇక్కడ ఆగుదాం భాస్కర్. అయితే ఓకే, ఇప్పుడు పేరు కామన్ కాబట్టి భాస్కర్ ద్వయం అని ఐ థింక్ నేను పెట్టలేదు, అది భాస్కర్ నువ్వే పెట్టినట్టున్నావు. అవును. సో సరే, భాస్కర్ ద్వయం అన్నారు. నువ్వు పెట్టినప్పుడు చాలామంది ప్రేక్షకులు కూడా అప్రిషియేట్ చేసి, అవును భాస్కర్ ద్వయం ఎప్పుడు వచ్చినా కూడా మంచి సబ్జెక్ట్ అయితే మాకు ఇస్తున్నారు అని అదైతే ఉంది. నెక్స్ట్, నేను మాత్రమే ధర్మరక్షకుడిని, నా అంత మించిన తోపులేడు తురుం లేదని నేను ఎప్పుడైనా చెప్పానా? మీరు ఎప్పుడన్నా చెప్పారా? ఇది ఫస్ట్ చెప్పన్నా. లేదు. మీరు ఎప్పుడు చెప్పుకోలేదు. నేను మాత్రమే తోపుని, నేను మాత్రమే తురుంని, నన్ను మించినోడు లేడని మీరు ఎప్పుడు చెప్పలే. అలా చెప్తే ఆ రోజే మనం పూర్తిగా జారిపోయినట్టు. ఓకే, నేను కూడా ఎప్పుడు చెప్పినట్టు నాకైతే గుర్తులేదు. మరి అయితే ఇంకో మాట ఏదో చెప్పారు, ధర్మ విరోధుల. ధర్మ విరోధులు ఇద్దరు సనాతన ధర్మ విరోధులే. ఎలా అది ఆయన చెప్తున్నాడు. ముందుకు వెళ్దాం. అసలు ధర్మ విరోధులు ఎవరో మాట్లాడదాం మనం. ఇంకా ముందు ఉంది కదా చాలా. అంటే స్టేట్మెంట్లు ఇచ్చేస్తే అయిపోతుందా? ప్రూఫ్ ఉండాలి కదా. ఎలా ధర్మ విరోధులు అంటే ఇది ఆర్య సామాజికుల వాట్సాప్ గ్రూపులలోకి వెళ్తున్నట్టుందండి. సో ఈయన పెద్ద మనిషి వేషం వేసుకున్న ఆయన. సో ఈయన చెప్పాడు అంటే ఇప్పుడు ఆర్య సమాజంలో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఎవడు క్వశ్చన్ వేయడానికి లేదు. వీళ్ళందరినీ క్వశ్చన్లు వేస్తారు కానీ వీళ్ళపైన ఎవడు క్వశ్చన్ వేయకూడదు. అలాగే వీళ్ళు కూడా పైన వారికి క్వశ్చన్ వేయరు. సో భాస్కర్ ద్వయం అనేది ధర్మ విరోధులు అంటే ధర్మ విరోధులే, ఆర్య సామాజికులు అందరూ పాటించాలి. అంతే. ఇదంతా డిక్లరేషన్. ఇదంతా కూడా డిక్లరేషనే. బట్ ధర్మ విరోధులు నిజంగా ఎవరు అనేది మనం చెప్దాం. కాదు, ఇప్పుడు ఒక పాయింట్ నాకు ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం క్రైస్తవుల మీద జనరల్గా బైబిల్ మీద చాలా వీడియోలు చేస్తుంటాం. వాళ్ళు కూడా ఇదే మాటలు మాట్లాడుతుంటారు. అంటే మరి వాళ్ళతో సాంగత్యంలో ఉండి వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడడం మొదలుపెట్టారా? నాకు అర్థం కాలేదు. పోతే చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక మాట ఏమనుకోవచ్చు అంటే, మీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే డిబేట్ చేసుకోవచ్చు కదా అని. నేను చెప్తున్నాను భాస్కర్, గత 10 years కాదు, 2007-8 నుంచి కూడా వీళ్ళతో నేను డిబేట్ చేద్దామనే ఉంది, కానీ ఎవరు రారు. వినండి, ఆర్య సామాజికులారా, ఇలా దొంగతనంగా
మీరు పాపం కష్టపడి ఇలా వాట్సాప్ గ్రూపుల్లో మా మాటలు వినొద్దు, మా మాటలు చూడొద్దు అని చెప్పి తలలు బాదుకొని పాపం పిచ్చైపోయే కన్నా డైరెక్ట్గా భాస్కర్ రాజు గారు పిలుస్తున్నారు. సో రండి, మీ బలం ఏంటో చూపించండి, ఆయన్ని ఓడించండి, అంతే. తేటతెల్లం చేసేయండి. ఎస్, మేము చెప్పింది కరెక్ట్ అని. అది మేము చెప్పింది కరెక్ట్ కాదు, మేము చెప్పిందే వేదం మీద కరెక్ట్. ఇతరులు ఎవరైనా కావచ్చు, అది సైనులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు చెప్పిందని తప్పని నిరూపిస్తారు వీళ్ళు ఇప్పుడు. అదే కదా నేనంటుంది. మరి వాళ్ళు నిరూపిస్తే మేము కరెక్ట్ అంటే ఒక మాట ఉంది, మేమే కరెక్ట్. ఇది క్రిస్టియన్ల భాష, ఇది ముస్లిమ్స్ కూడా ఇదే అంటారు, మేమే కరెక్ట్. అంటే మేమే కరెక్ట్, మిగతా అందరూ వేస్ట్ కల్లా. ఇక్కడ పాయింట్ ఏంటి, నిరూపణ అయింది అనుకోండి వాళ్ళే కరెక్ట్ అయినట్టు కదా. ఓకే, అంతే. నిరూపణ జరిగింది అనుకోండి, వాళ్ళు వచ్చి నిరూపణ చేశారు అనుకోండి, ఎస్ వాళ్ళే కరెక్ట్, ఒప్పుకోవడానికి మనకేం నొప్పి, మనకేం ప్రాబ్లం లేదు. బట్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళు డిబేట్కి రారు కానీ మేమే కరెక్ట్ అంటారు. అది క్రిస్టియన్స్ చేసేది, లేదా ఇస్లామిస్టులు చేసేది, ఓకే. ఇప్పుడు ఆర్య సమాజికులు చేసేది. దీన్ని మనం ఖండిస్తున్నాం. డిబేట్కి రాకుండా, నిరూపణ చేయకుండా, సత్యాసత్యాలు బయటికి రాకుండా మీరు ఎలా నాదే కరెక్ట్ అంటారు అనేది మన పాయింట్. ఓకే, అది. ఓకే. ఇంకో పాయింట్ కూడా చెప్పాలి ప్రేక్షకులకి. మీరు ఆర్య సమాజ్కి ఏదో కౌంటర్ చేస్తున్నారు, అసలు ఆ పాయింటే లేదు ఇక్కడ. ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళ వాళ్ళ ఇంటలెక్ట్తో ఈ కన్వర్షన్ మాఫియాని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఋగ్వేదం గురించి, వేదం గురించి మాట్లాడడం అనేది కేవలం ఆర్య సమాజే మాట్లాడాలా, మిగతా వాళ్ళు మాట్లాడకూడదా? అది కూడా మనం కొంచెం క్లారిఫికేషన్ ఇద్దాము, ముందుకు వెళ్దాం. ఈవెన్ నేను కూడా ఆర్య సమాజికుల తాలూకు అంటే వాళ్ళ సిద్ధాంతాన్ని ఖండించడానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటనేది కూడా నేను కూడా ముందు చెప్తాను. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్, మనం వీక్షించకూడదు, వినదగదు. పాపం వీళ్ళు ఎందుకండి ఎంత భయపడుతున్నారు నాకు అర్థం కాలేదు. ఇటువంటి వారి వీడియోలు మనం వీక్షించకూడదు, వినదగదు. మన గ్రూప్లో ఇలాంటి వీడియోలను పోస్ట్ చేసి మనమే వీటిని ప్రమోట్ చేస్తున్నట్లుంది. ఒక్కటి నేను చెప్తాను భాస్కర్, ఇక్కడ ఇప్పుడు మమ్మల్ని ప్రమోట్ చేయమని మేము మిమ్మల్ని ఏమన్నా అడిగామా? ఇప్పుడు నన్ను ప్రమోట్ చేయమని నేను ఎప్పుడైనా ఆర్య సమాజికుల్ని అడిగానా? లేదు. మీరు హిందువులకు రిప్రజెంటేటివా? మీరు హోల్ అండ్ సోల్గా హిందువులకు రిప్రజెంటేటివా? ఒకవేళ అవును అంటే ఎలా చెప్పాలి మాకు? ఎందుకంటే మన ధర్మంలో ఇది కల్ట్ లాంటిది, ఒక డబ్బా లాంటిది కాదు భాస్కర్. నాకు తెలిసి కల్ట్ ఏంటంటే ఇదే బిలీఫ్ ఉంటుంది, దీన్నే నమ్మాలి, ఇది సనాతన ధర్మం కాదు. ఒకవేళ వీళ్ళు అనుకున్నారనుకో ఇదే సనాతన ధర్మం అంటే, సారీ, ఇలాంటి సనాతన ధర్మం నాకు వద్దు. సనాతన ధర్మం అంటే విశాల భావాలుండి అందరి వ్యూస్ని తీసుకొని దాని మీద చర్చిస్తారు. అంతేగాని వీళ్ళ వీడియోలు ఫార్వర్డ్ చేయొద్దు. ఎవరు బై నువ్వు? హూ ద హెల్ ఆర్ యూ? మా వీడియోలు ఫార్వర్డ్ చేయొద్దు, చూడొద్దని చెప్పడానికి హూ ద హెల్ ఆర్ యూ? నువ్వేమన్నా హిందువుల తరపుత వకాలత పుచ్చుకొని కూర్చున్నావా? మరి నేను కూడా ఇయ్యనా హిందువులకి నా ఛానల్ తరపున? ఆర్య సమాజ్ని మీరు ఫాలో చేయొద్దు. ఆర్య సమాజ్ వాళ్ళు ఏదైతే వేదానికి అనువాదం చెప్తుండ్రో అది తప్పు నేను చెప్పాలనా? వీళ్ళంత మూర్ఖంగా అలాంటి వాడిని కాదు నేను భాస్కర్. ఇంత మూర్ఖంగా ఎలా ఉంటారు భయ్? ఇంత మూర్ఖంగా వాళ్ళు ఉన్నారు కనుకనే వాళ్ళు ఆ సమాజికులు అయ్యారు. మీరు అంటారా వీళ్ళను బహిష్కరించండి? నేను ఒక్కటే మాట అంటానండి, ఎందుకంత భయం అంట. ఇప్పుడు వీళ్ళు చెప్పినంత మాత్రాన చేసేవాడు ఆపడు. ఇప్పుడు వీళ్ళు చెయ్యొద్దు అని వీళ్ళు గ్రూపుల్లో పెట్టుకుంటే అది నా వరకు వచ్చింది. ఎలా వచ్చింది అది? మరి వీళ్ళ తాలు కూడా నాకు పంపించాడు కదా. సో మనం రైట్ చెప్తే అది పాటించే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనం తప్పు చెప్పామనుకోండి అది పాటించే ఛాన్స్ అనేది ఎక్కువ కాలం ఉండదు. వీళ్ళు అలా తప్పులు చెప్పుకుంటూనే వస్తున్నారు. సో అది ఎవడు పాటించట్లేదు. నేను ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాలి. నేను దయానంద సరస్వతిని ఏదో బేసిక్ సంస్కృతి రాదని అన్నానని కొందరు అనుకొని వీడియోలు చేశారు. నేను కాదు భయ్య అని నేను క్లారిఫికేషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని కాదు కాదు అంటే వాళ్ళే దయానంద సరస్వతిని ఇన్సల్ట్ చేసుకునే అంత విశాల హృదయం ఉంటే నేను వాళ్ళకు దండం పెట్టేస్తా. సరేనయ్యా మీరు ఇన్సల్ట్ చేసుకోండి. అయితే ఇంకో ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది ఏంటంటే నా మీద పోలీస్ కేసు వేస్తారంట వీళ్ళు దయానంద సరస్వతిని ఇన్సల్ట్ చేసినందుకు.
నేనన్నా ఎవరో ఒక ఆర్య సమాజకుడు నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ పంపించా, నా మీద కేసు అయ్యాలి. ఈ పని ఇప్పుడు ఎవరు చేస్తున్నారు భాస్కర్? ఇప్పుడు గొర్రెల్ని మనం చేస్తే ఈ మధ్యలో కరుణాకర్ మీద కూడా ఏదో కేసు పెట్టారుగా. అవును. వాళ్ళకి వీళ్ళకి ఏంది తేడా భాస్కర్ ఇప్పుడు? ఇంతకీ దేనికి పెడతారంట? అంటే నేను దయానంద సరస్వతిని ఇన్సల్ట్ చేశానంట. ఏమని? నాకు తెలియదు మరి ఏం చేశాను. అంటే సంస్కృతం రాదు అని అన్నారనా? నేను అనలే కదా, అది వీళ్ళు అనుకుంటున్నారు. అదే మీరు అన్నారు అని వాళ్ళు అనుకొని పెడతాను, అంతేనా? ఓకే. అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ కేసులు పెడుతున్నారు హిందువుల మీద, వాళ్ళకి వీళ్ళకి ఏంది తేడా అని నేను అడుగుతున్నా. ఏం తేడా లేదు. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఆర్య సమాజీస్ అండ్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్. అంటే వీళ్ళు ఒక డబ్బాలో ఫిక్స్ అయ్యి ఇదే సనాతన ధర్మం అనుకుంటున్నారు. ఇదైతే నాకు వద్దు భాస్కర్, ఇలాంటి సనాతన ధర్మం నాకు అక్కర్లా. అసలు వాళ్ళది సనాతన ధర్మం కాదండి, వాళ్ళది కాదు. సో మనం సనాతన ధర్మాన్ని వాళ్ళది సనాతన ధర్మం అని అనకూడదు, ఎందుకంటే నేను ఇంక ముందు ముందు చెప్తాను. అసలు వాళ్ళది సనాతన ధర్మం అనేది కాదు. ఆర్య సమాజం మనకు అసలు అవసరమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే కాదు, హిందువులకే అవసరం లేదు. అయితే ఒక విషయం ఇక్కడ క్లారిటీ ఇద్దాం. ఆ కాలంలో దయానంద సరస్వతి తర్వాత ఆర్య సమాజికులు మన భారతదేశం కోసం చాలా ఫైట్ చేశారు, ముస్లింలతో ఫైట్ చేశారు, డిబేట్లు చేశారు. దాన్ని ఎవరు తక్కువ చేయట్లే. అంత మాత్రం చేత సనాతన ధర్మాన్నే తప్పుగా రిప్రజెంట్ చేస్తే మాత్రం ఎవరు ఇక్కడ రెండు విషయాలండి. నేను నా వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాను. ఆర్య సమాజికులు మన తెలంగాణలో కూడా ఈవెన్ ఈ ఎవరది నిజాం మీద పోరాడిన దాంట్లో వాళ్ళు మెయిన్ ఉన్నారు. ఆర్య సమాజికుల్ని తక్కువ చేయట్లే, మనం తక్కువ చేయట్లే. దయానంద సరస్వతిని మంచి సంఘ సంస్కర్త, నాకు ఆయన మీద గౌరవం ఉంది అనే మొక్క కూడా నేను చెప్పాను. కానీ ఇది వేరు, సిద్ధాంతం వేరు. సిద్ధాంత ఖండన అనేది ఒకవేళ నేను చేసేది తప్పు, మీరు పంపించకూడదు, మీరు ఎవరిది మాట్లాడకూడదు అంటే దయానందుడికి కూడా అర్హత లేదు. ఆయన ఎవరు మాట్లాడు, ఇప్పుడు నేను నువ్వెవరు మాట్లాడడానికి వీళ్ళంటే ఆయన ఎవరు మాట్లాడడానికి నేనంట. ఇప్పుడు నాకు లేని లాజిక్ ఆయనకి ఎలా వస్తుంది అంటే ఆయనకు మాత్రమే ఉందా, మిగతా ఎవ్వరికీ లేదా? ఇది ఎక్కడ లాజిక్? ఎస్. సో ఇది మంచి పాయింట్. సో మనం ముందుకు వెళ్దాం. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉందండి. పోస్ట్ చేయడం ఇదంతా ఏదో చెప్పారు. తర్వాత ఈయన పర్సనల్ అటాక్ దగ్గరికి వచ్చాడు. మాట్లాడతాను నేను. ఈ భాస్కర్ కిల్లి తన కిల్లీలో నల్లమందు వేసుకొని మాట్లాడుతున్న వాడిలా ఏవేవో మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాడు. ప్రభాకర్ శర్మ గారికి నేను చెప్పేది ఒకటేనండి, మీరు ఎవరో పెద్ద మనిషిలా ఉన్నారు, కానీ మీరు మీ పెద్దరికాన్ని వదిలేసి పర్సనల్ అటాక్ అనేది చేస్తున్నారు. మీలా మాట్లాడాలి అంటే నాకు ఎంతసేపు పట్టదండి, మీకన్నా బాగా మాట్లాడతాను నేను. కానీ నేను ఇప్పటి వరకు అలాంటి పదాలు కేవలం ఎడారి మతాల వారి మీద మాత్రమే మాట్లాడాను, నాకు రావని కాదు. కానీ మొదటిసారి కనుక నేనేమీ అనట్లేదు, వదిలేస్తున్నాను. ఇంకొకసారి కానీ ఇలాంటి మాటలు కానీ మీ దగ్గర నుంచి కానీ వచ్చినట్టు నా దృష్టికి వస్తే ఇక మీరు ఎవరు అనేది కూడా చూడను. దారుణంగా ఉంటాయండి మాటలు. ఎందుకంటే పర్సనల్ అటాక్ అనేది ఇప్పుడు మీరు ఎందుకు నా మీద అటాక్ చేశారు అంటే నేను సిద్ధాంతాన్ని ఖండించాను కనుక నా మీద అటాక్ చేశారు. అంటే ఇది ఎక్కడికి తగులుతుందో తెలుసా? దయానంద స్వామికి కూడా మీరు అటాక్ చేయొచ్చని ఈయన మనకి ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈయన హక్కు తీసుకున్నాడు కదండి. ఇప్పుడు నా మీద ఎందుకు ఈయన పర్సనల్ అటాక్ చేశాడు? నేను ఆ సిద్ధాంతాన్ని ఖండించానని. మరి ఈయన కూడా అంతకు ముందున్న సిద్ధాంతాన్ని ఖండించాడు కదా. సో మనం ఇప్పుడు దయానంద సరస్వతికి మనం పర్సనల్ అటాక్ చేయొచ్చు, కానీ మనం చెయ్యం. బట్ నా లాజిక్ చెప్తున్నా, ఎందుకంటే మనమే నిజమైన హిందువులం. మనం చెయ్యమండి. ఇప్పుడు నాకు ఆయన అన్నా నేను ఆయనకే అనట్లే ఏమి. సో నేను దయానంద సరస్వతికి ఎందుకంట, ఆయనకి తెలిసి రావాలని నేను ఆ మాట అంటున్నా. మీరు కానీ మేము సిద్ధాంత ఖండన చేశామని మీరు మా మీద కానీ ఒకవేళ మీరు చేశారు ఆల్రెడీ పర్సనల్ అటాక్ చేస్తుంటే, దయానంద సరస్వతి మీద కూడా సిద్ధాంత ఖండన చేసినందుకు ఎవరైనా చేయొచ్చు. మీరే ఆ హక్కు ఇస్తున్నారు. నల్లమంది నేను కాదండి, మీరు కొట్టినట్టున్నారు. నా తాలూకు వీడియో చూశాక మతిభ్రమణం జరిగి అజ్ఞానం పెరిగి ఏం మాట్లాడాలో తెలియక ఇలాగ దొంగచాటుగా వీడియోలు ఏవి చూడకండి, ఎవరికి ఫార్వర్డ్ చేయకండి. ఇంత పిరికితనంలో ఈవెన్ క్రైస్తవులు కూడా లేరు, ఇస్లామిస్టులు కూడా లేరు. వాళ్ళని డిబేట్కి వస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు నన్ను పర్సనల్గా ఇలా తిట్టలేదు. అంటే అంటే ఇక్కడ ఏంటంటే మనకు కనబడుతుంది సిద్ధాంతం అంత డొల్లతనం అని కనబడుతుంది. సిద్ధాంతం కరెక్ట్గా ఉంటే మీరు డైరెక్ట్గానే మాట్లాడచ్చు కదా. డిబేట్కి రావడం లేదు, తిడుతున్నారు. ఏంటిదంతా
సిద్ధాంతం కరెక్ట్గా లేనప్పుడే ఎవడైనా చేస్తాడు ఇది. ఓకే, ఇంక ముందుకెళ్దామండి. అసలు వీరికి వేదము కానీ వేదములోని ఒక శబ్దమును కానీ ఉచ్చరించు అర్హత లేదు. అంటే మన శూద్రులు అంటే వివక్ష చేస్తున్నాడా అంటరానితనం మన అదే అర్థం కాదు. అర్హత లేదంటే ఎందుకు అర్హత లేదు? దయానంద సరస్వతి ఏమన్నాడు? అందరికీ వేదం కావాలని కదా. ఆయన తప్పే రాశాడు, రైటే రాశాడు. ఆయన ఉద్దేశం ఏంటి? వేదం జనాల దగ్గరికి తీసుకెళ్లాలనే కదా. మరి ఈయనేం చెప్తున్నాడు? మనకు అర్హత లేదు అంటున్నాడు. అంటే దయానందుడికి అగెన్స్ట్కి వెళ్తున్నాడు కదా. సో వేదం ఎవరి వీళ్ళ ఇప్పుడు ఇలాంటి ప్రభాకర్ శర్మ గారి దగ్గర లాంటి కొంతమంది దగ్గరే వేదం పెట్టుకోవాలి. మిగతా ఎవరికి కూడా మాట్లాడే అర్హత లేదు, మాట్లాడకూడదు, అర్హత లేదు. ఈయన ఇయ్యట్లే. ఇలాంటి వాళ్ళ సనాతన ధర్మాన్ని ఉద్ధరించేది. పేరు పెద్ద ఊరి దెబ్బ అంటారు ఇలాంటి వాళ్ళని. హిందువుల్లో కొందరికి వేదం పైన పైగా వేదానువాదాలు చేయుటయా? ఇదొక మళ్ళీ క్వశ్చన్. ఓకే, దయానంద సరస్వతికి తప్ప వేదానువాదం కానీ భాష్యం కానీ రాసే అర్హత ఇంకెవరికి లేదు. ఈయన ఇయ్యట్లే. మీరు కూడా తప్పు చేశారు. ఓకే, సో నేను చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే వేదానికి చాలా అనువాదాలు ఉన్నాయి. నేను సపరేట్గా అనువాదం ఏం చేయలే. నేను ఒక 5 అనువాదాలని తీసుకొని వాటి కాన్సెప్ట్ని అర్థం చేసుకొని జనాలకి ఈజీగా అర్థమయ్యే విధంగా ఒక అనువాదాన్ని నేను ప్రిపేర్ చేశాను. అది నా అనువాదమే కాదు. అసలు మనం మాట్లాడకూడదటండి, భాష్యం గురించి మాట్లాడకూడదు, అనువాదాలు చేయకూడదంట, అర్హత లేదంట. అది కదా ఆయన బాధ. సో ఈయన ఇయ్యలేదు, ఆర్య సమాజకులు ఇయ్యలేదు, ఎవరికి ఇయ్యలేదు, మనకి ఇయ్యలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మిగతా వాళ్ళకి కూడా ఇయ్యనట్టే లెక్క కాదు. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే వేదవ్యాసుడిని కూడా వీళ్ళు నమ్ముతారో లేదో నాకు డౌటే. నమ్మరేమో. సో ఇప్పుడు వేదవ్యాసుడు నుంచి డైరెక్ట్ వీళ్ళు కాపీరైట్ తీసుకున్నారు. దేవుడి నుంచి డైరెక్ట్ కాపీరైట్ తీసుకున్నారు. వేదం మేమే చెప్పాలి, మేం చెప్తేనే వినాలి, వేరే వాళ్ళు చెప్తే వినొద్దు అని దేవుడిని కూడా ఉంచారు. సంతోషం. లేకపోతే డైరెక్ట్గా మీద ఊడిపడ్డాయి అంటారేమో. దేవుడు ఎవరో టాట్ పక్కన పెట్టండి. మా స్వాముల వారికి పైనుంచి ఊడిపడ్డాయి, డైరెక్ట్ వచ్చాయి. మధ్యలో ఎవరు దేవుడు టాట్ అన్నా అంటారు. చెప్పలేము. అంటే ఆ గొప్ప అర్హత ఈ సమాజానికి ఈ కల్టకు ఉంది. దాంట్లో మనం ఏమీ కాదు అనడానికి అయితే లేదు. ముందుకెళ్దామండి. హిందువుల్లో కొందరికి వేదం పైన కనీస అవగాహన లేదని ఎరిగి తాము ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుందన్న భావనతో అమాయక హిందువులను క్రైస్తవాది ఎడారి మతాలు మోసపుచ్చినట్లే మోసపుచ్చుతున్నారు. ఇతగాడి మాటలు ఎంత అసత్య భూయిష్టములో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇంకెక్కడి నుంచి ఒక్కొక్క మాట కూడా ఆయన మాట్లాడతాను అన్నాడు. సరే, మనం అక్కడికి వెళ్దాం. దీని మీద ఏమని చెప్తారా? హిందువులను మోసం చేసినట్టు మనం హిందువులను మోసం చేస్తున్నాం. అంటే సేమ్ స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇలా క్రిస్టియన్స్ కూడా ఇదే మాట అంటుంటారు. అవును, వీళ్ళు హిందువులను మోసం చేస్తున్నారు అంటే సేమ్ అదే డబ్బాలో ఉన్నారు వీళ్ళు. వాళ్ళ దగ్గర ఏ పాస్టర్ రాసినట్టు ఉంది ఇది. అంటే ప్రభాకర్ శర్మ రాసినట్టు లేదు, నాకు పాస్టర్ ఎవడో రాసినట్టు ఉంది. ఈయన క్రిస్టియనా కాదా ఒకసారి కనుక్కోండి. లేదు ప్రభా, ఆయన కింద సెల్ నెంబర్ కూడా ఇచ్చాడు. ఓకే, అయితే ఫోన్ కూడా చేయాలి. కింద ఆయన సెల్ నెంబర్ కూడా ఇచ్చాడు. ఇది ఎవడో 10th క్లాస్ పాస్ కానీ ఎవడో పాస్టర్ రాసినట్టు ఉంది. కాకపోతే కొన్ని శ్లోకాలు ఏవో ఇచ్చాడు కనుక తర్వాత వస్తాయి అవి. ఈరోజు శ్లోకాలు మంత్రాలు క్రిస్టియన్స్ కూడా కోర్స్ చేస్తారు. వాళ్ళు ఎక్కువ కోర్స్ చేస్తున్నారులేండి, ఒప్పుకుంటా. సరే, ఫస్ట్ పాయింట్. సంస్కృత భాషలు 2 రకాలు: వైద్య సంస్కృతము మరియు వేద సంస్కృతము. ఇది నన్ను కోట్ చేస్తూ సమీక్ష ఆయన అన్నది. నాయన భాస్కర్కి వెళ్ళి ఏంటి ఇక్కడ నాయన వచ్చిందేంటి, ముందు మందు ఏదో నల్లమంది వేస్తాడని చెప్పి ఇప్పుడు లేనిపోని పెద్దరికాన్ని తెచ్చుకున్నట్టున్నాడు. ఓకే, ఏదో ఒకటి. నాయన భాస్కర్కి వెళ్ళి వైద్య సంస్కృతం ఏంటి? సృష్టి ఆదిలో ఉన్నది వేద భాష మాత్రమే. ఈ వేదంలో ఉన్న వేద శబ్దాలను మనుషులు వ్యవహారంలో మాట్లాడుకున్న విధంగా సంస్కరించుకోవడం వలన సంస్కృత భాష అయింది. సంస్కృత శబ్దంలోనే చక్కగా లేదా సంపూర్ణంగా కృతము చేయబడినదని అర్థం కలదు. ఇది తెలియకుండా ఏదేదో వైద్య సంస్కృతం అంటున్నావే, ఇది ఎక్కడి నుంచి గ్రహించావో మాకు చెబుతావా? ఈయన మొదటి దాంట్లోనే తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు. నేను సంస్కృతంలో రకాలు అనలే, సంస్కృతంలో శాఖలు ఉంటాయన్న. మూల భాష సంస్కృతం. ఒకసారి అది స్క్రీన్ మీద కూడా మీరు వేయండి. ఆ సంస్కృతంలో శాఖలు ఎలా ఉంటాయి అంటే తర్క, జ్యోతిష, కావ్య, లేకపోతే ఇప్పుడు మనం వేద, ఈయన చెప్తున్నట్టు వైద్య, ఇలా రకరకాలు ఉంటాయి. ఈ ఒక్కొక్క దాంట్లో కూడా డిఫరెంట్ సాంకేతిక పదాలు ఉంటాయి. ఇప్పుడు వైద్య సంస్కృతం వచ్చిన వాడికి వేద అంటే ఆ భాష తెలియకపోవచ్చు.
ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి అన్నమాట. కానీ వీటన్నిటికీ మూలం మళ్ళీ సంస్కృతమే. అందులోనూ వేద భాష ఏంటి అంటే చాలా పాతది, దాన్ని గీర్వాణం అని కూడా అంటారు. ఓకే. ఇది ఈ మినిమం నాలెడ్జ్ కూడా ఈయనకి లేదు, ఈయన ఎలాంటి పండితుడో నాకు అర్థం కావట్లేదు. సో ఈయన ఇంకోటి ఏం చెప్తున్నాడు, ముందంతా కూడా అసలు వేద భాషే మాట్లాడేవాళ్ళంట. మేబీ ఎందుకంటే అది చాలా పాతది, కానీ అది సంస్కృతం నుంచి వచ్చింది, అది మనం చెప్పాల్సిన మాట. మరి ఇక్కడ అది ఆ గీర్వాణమే సంస్కృతమా లేకపోతే మారిందా అనేది మీద నాకు క్లారిటీ లేదు, లేకపోతే నేను చెప్పొచ్చు. బట్ ఈయన అది ఎలా చెప్పాడు అనేది ఆధారం ఇక్కడ పెట్టలేదు. బట్ నాకు అది క్లారిటీ లేదు, ఉన్నది ఉన్నట్టు నేను చెప్పేస్తాను. ఇంకా రెండో దానికి వెళ్దాం. వ్యాసుడు వేదాలను 4 భాగాలు చేశాడు, ఇది స్టేట్మెంట్ అంటే నేను అన్నాను. సమీక్ష, నాయన భాస్కర్కి వెళ్ళి వేదముల పుట్టుక 196,85,03,127 సంవత్సరముల నాటిది. సృష్ట్యాదిలో పరమాత్ముడు రుగ్య జుస్సామ ధర్మ 4 వేదములను, అగ్ని వాయు ఆదిత్య అంగీరస ఆదిత్యులను 4 ఋషుల ఆత్మలందు ప్రకాశపరిచాడు. సృష్ట్యాదిలోనే పరమాత్ముడు 4 వేదాలకు పేర్లు పెట్టాడు. భాస్కర్ కిల్లి ప్రకారం వ్యాసుడు వేదములకు పేరు పెట్టాడు కదా, అంతవరకు వేదములకు పేర్లు లేవా? వ్యాసుడిది మహాభారత కాలం అనగా 5,127 సంవత్సరముల కాలం నాటివాడు. వాల్మీకి రామాయణం దాదాపు 1,89,49,127 సంవత్సరాల నాటిది. ఈ విషయం ఇతగాడు నమ్మే పురాణంలోని వాయు పురాణం 70-40లో కలదు. ఇంకా తర్వాత కూడా నేను చెప్తానులేండి, ఇక్కడ వరకు మనం మాట్లాడదాం. ఓకే. సో ఫస్ట్ పాయింట్ నేను ఏం చెప్పాడంటే, సృష్టి పుట్టి వేదములు పుట్టి 197 crore years ఎంతో 196 సంథింగ్ 197 అనుకోవచ్చు. నా క్వశ్చన్ ఈయన శర్మ గారికి ఏంటంటే, ఇది వేదంలో ఎక్కడుంది? నా క్వశ్చన్ ఏంటి తెలుసా, వేదములు అపౌరుషములు అంటారు, మరి పుట్టికి ఎక్కడుంది? వేదాలు పుట్టి ఇన్ని సంవత్సరాలు అయిందని నేను చెప్తున్నాడు ఏంటి? ఓకే. వేదాలు ఎప్పుడూ ఉంటాయి కదా, సృష్టిలో అనంతం కదా. అవి ప్రళయం వచ్చిన తర్వాత లుప్తమవుతాయి. తర్వాత బ్రహ్మదేవుడి తాలూకు జ్ఞానంతో తిరిగి మళ్ళీ, అంటే బ్రహ్మదేవుడు వేదముల సహాయంతో సృష్టి చేస్తాడు, అంతేనా? సో అది దాని తాలూకు రికరింగ్ జరుగుతుంటుంది. ప్రళయం వచ్చినప్పుడు మళ్ళీ లుప్తం అవుతాయి. సో వేదములు ఎప్పుడు ఉంటాయి. మరి పుట్టి 197 crores years అంటున్నాడంటే ఏంటి, దాని అర్థం ఏంటి? అంటే మరి వేదంలో అపౌరుషం కాదు అని అనుకుంటున్నారేమో, లేకపోతే ఈ యొక్క మహాయుగానికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పదలుచుకున్నాడు. ఓకే, అంటే క్లారిటీగా రాయడం కూడా నీ చేత కదనమాట. ఓకే. ఆయన తాలూకు కూడా మనమే చెప్తున్నాం. ఓకే. సో ఇక్కడ 4-5 విషయాలు వస్తాయి భాస్కర్. ఫస్ట్ మీరు ఏం చెప్పారంటే, సంకల్ప మంత్రంలో మనం చెప్పుకుంటాం ద్వితీయ పరార్థే శ్వేతవరార్థే ఇవన్నీ చెప్పుకుంటాం. ఆ క్యాల్కులేషన్ వేసుకుంటే మనకు 197 crore years వస్తుంది. ఇది వేదాన్ని మాత్రమే వీళ్ళు నమ్ముతారు కాబట్టి ఈ విషయాన్ని నాకు వేదంలో చూపెట్టాలి. కరెక్ట్. లేదు నేను పురాణాన్ని కూడా నమ్ముతానంటే పురాణాన్ని కోట్ చేయి. లేదు పురాణాలు కల్పితాలు అంటే నీకు మాట్లాడే హక్కు లేదు, అసలు ఈ స్టేట్మెంట్ ఇచ్చే హక్కు లేదు. రెండోది, రామాయణ కాలంలో కూడా వేద విభజన అయింది అని చెప్తున్నట్టున్నారు. అది లేదు, నెక్స్ట్ ఏమొస్తుంది అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే 4 పేర్లు ఎలా వచ్చాయి అనే దానికి చెప్తున్నట్టు ఉన్నాడు. ఓకే. దానికి ఇతను చెప్పేది ఏంటి అంటే, వాల్మీకి రామాయణం దాదాపుగా 1,89,00,000 చిల్లర, ఓకే, 5,000 చిల్లర నాటిది మహాభారతం. సో ఇక్కడ 2 క్వశ్చన్ మనం ఈయనకు వెయ్యాలి. వీళ్ళు వేద సంహితనే నమ్ముతారు, అంటే పురాణాన్ని నమ్మరు, ప్లస్ ఇతిహాసాన్ని కూడా నమ్మరు అని నేనెందుకు అంటున్నానంటే, రీసెంట్గా వెంకట చాగంటి గారు మంచి మిత్రుడు, అంటే ఈయన పర్సనల్గా నేను ఎప్పుడు కలవలేదు, కానీ ఈయన ఏం చేశారంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు భాస్కర్. ఇది మన ప్రేక్షకులకి చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఏమనుకోవద్దు ప్రేక్షకులు. సో వేదమే పరమ ప్రమాణం. పురాణాలు మానవులు రాసింది, వాళ్ళు ఏది పడితే అది రాసేసారు, ఏది పడితే అది యాడ్ చేశారు. వేదంలో ఒక మంత్రానికి ఇంకో మంత్రానికి విభేదం ఉంటుంది. సో మానవులు పురాణాలు రాశారు. ఇప్పుడు ఈయన పేరేంది భాస్కర్? శర్మ గారు, ప్రశాంత్ శర్మ, ప్రభాకర్ శర్మ, కరెక్ట్. సో నాకు ఈ ప్రభాకర్ శర్మ గారితో క్వశ్చన్ ఏంటంటే, మీ వెంకట చాగంటి గారు చెప్తున్నది ఏంటంటే, మానవులు రాసింది పురాణాలు, మానవులు రాసిన పురాణాలని వాయు పురాణాన్ని ఎందుకు కోట్ చేస్తున్నాడు అంటే, వేదములకు పేర్లు ఉన్నాయా లేదా అనే దానికి ఆఖరికి వీళ్ళకి పురాణాలే దిక్కాయి అన్నమాట.
ఇతిహాసాలు పురాణాలే దిక్కే. ఇంకో మాట చెప్పారు, రామాయణం జరిగి 1,80,00,000 సంవత్సరాలు అన్నారు. అది జనరల్గా నేను చెప్తుంటాను, నేను చెప్తాను. తర్వాత మహాభారతం జరిగి 5,000. మహాభారతం పేరు కానీ రామాయణం పేరు కానీ వేదంలో ఉందా? ఉంటే ఏ మంత్రంలో ఉందో నాకు చూపెట్టాలి. ఇంక నేను ముందుకెళ్తా, మీరు అనేది కూడా కరెక్ట్. నేను ఇది ఇంపార్టెంట్ పాయింట్ కదా. ఇప్పుడు పురాణాన్ని నమ్మరు, మహాభారతంలో కృష్ణుని దేవుడిగా నమ్మరు, రామాయణంలో రాముణ్ణి దేవుడిగా నమ్మరు. మీరు నమ్మనప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నారు? కనీసం 18 పురాణాలు చదివారా? రామాయణాన్ని చదివారా? మహాభారతాన్ని చదివారా? చదివి దాన్ని సంపూర్ణంగా నమ్ముతున్నారా? మీరు సంపూర్ణంగా దాన్ని నమ్మకుంటే కోట్ చేయకండి భయ్, మీరు దాని గురించి మాట్లాడకండి. మీకు వేదం ప్రమాణం, ఈవెన్ ఉపనిషత్తు కూడా వీళ్ళకి ప్రమాణం కాదనుకుంటా. కొన్ని తీసుకుంటారు, కొన్ని తీసుకోరు. అంటే ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నాకు ఇది నచ్చింది అంటే కుదరదు. అట్లా అదే కదా ప్రాబ్లం. తీసుకుంటే మొత్తం తీసుకోండి, లేదంటే మాట్లాడకండి. సో ఇప్పుడు వేద మంత్రాలలో 4 వేదాలలో ఎక్కడ రాముడి గురించి కృష్ణుడి గురించి లేదు. సంకల్ప మంత్రం గురించి నాకు తెలిసి లేదు. 197 కోట్లు కల్పం మొదలైందని లేదు. అసలు కల్పానికి డెఫినేషనే లేదు. అలాంటప్పుడు 197 కోట్ల సంవత్సరాలని ఈ పెద్ద ఆయన ఎలా చెప్తున్నాడు? అది వేదం పుట్టని చెప్తున్నాడు. అది ఎలా చెప్తావు? వేదంలో లేదు కదా అది. అదే కదా, వేదంలో ఉంటే అసలు కాదండి, అది పుట్టలేదనే కదా మనం చెప్పేది. అది మళ్ళీ పుట్టిందని ఎలా అంటాడు అనేది కదా క్వశ్చన్. అపౌరుషాలు అంటున్నాడు. అది చచ్చిపోయింది అంటే ఎప్పుడు పుట్టిందా అనే దానికి మనం ఎక్కడో డేట్ ఎతకాలి. వేదాలు అపౌరుషేయాలనేది అందరూ నమ్ముతారు, మరి పుట్టి అని నేను ఎలా అంటాడనేది నా క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. ఇంకా ముందుకెళ్దాం. నేను ఇంకా మిగతా వాటికి కూడా చెప్పి నేను వెళ్తాను. సో ఇక్కడ ఏం చేశాడంటే ఈయన వాయుపురాణాన్ని కోట్ చేశాడు. ఆ రామాయణంలో హనుమంతుని శ్రీరామచంద్రమూర్తి ప్రశంసిస్తూ ఇలా అన్నాడు అని చెప్పి ఒక శ్లోకం. అదేంటంటే కిష్కింధకాండము సర్గ 3 శ్లోకం 28లో ఆయన అంటే యజుర్వేద ధారిణి సామవేద విదూష సఖ్యమేనం అని చెప్పి ఏదో ఒకటి ఉంది. దానికి అది ఆయన కోట్ చేస్తూ ఏమన్నాడంటే, ఈ హనుమంతుడు వేదాధ్యయము చేసిన విద్వాంసుడు, ఋగ్వేదమును అధ్యయనము చేయనివాడు, యజుర్వేదమును హృదయము గమనమును చేసుకొనని వ్యక్తి, సామవేదమందు నిష్ణాతుడు కానివాడు ఇంత పరిష్కృతముగా సంభాషించలేడు. అంటే ఇప్పుడు నేను చెప్పిన సర్గ 3లో శ్లోకం 28లో ఈయన పేర్లు చెప్పాడు కదా, కనుక ఇక్కడ హనుమంతుని పొగుడుతున్నాడు. అంటే అంత పండితుడు కాకపోతే ఆయన అంతలా మాట్లాడలేడు అని నేను చెప్తున్నాడు. అయితే నాకు పాయింట్ ఏంటంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్దాంలేండి. ఈయన ఏదో చెప్తున్నాడు, అది చెప్పిన తర్వాత మనం మాట్లాడదాం. వ్యాసుడు వేదములకు పేర్లు పెడితే 2 కోట్ల ఏండ్ల క్రితం నాటి రామాయణంలో ఈ వేదాల పేర్లు ఎలా వచ్చాయో చెప్తారా భాస్కర్ కిల్లి గారు? కొంపదీసి రామాయణం నమ్మనంటావా? రామాయణం కాలం నాడు వేదార్థముల నెరుగు వ్యాకరణము నిరుక్తములు గలవు, మిగతా శిక్ష కల్పము ఛందస్సు మరియు జ్యోతిష్యములు సైతము కలవు. ఇది వేరే టాపిక్, దీన్ని మనం తర్వాత వెళ్దాం. ముందు దీని గురించి వెళ్దాం. రామాయణం నమ్మనని నేను ఎప్పుడు అన్నానండి? రామాయణం నమ్మని వీళ్ళు, దేవునిగా నమ్మని వాళ్ళు వీళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు వీరు. ఇప్పుడు నేనేమంటానంటే వేదం కాకుండా మిగతాది ఏదైనా నమ్మకూడదు వీళ్ళ తాలూకు లాజిక్ ప్రకారం. ఇప్పుడు హనుమంతుడి గురించి నీకు ఎక్కడ రాస్తే ఏంటి? అసలు హనుమంతుడు ఎవరు? అసలు హనుమంతుడి గురించి వేదంలో ఎక్కడుంది? మరి ఆయన నిష్ణాతుడు లేకపోతే వేదం చదివినవాడే నువ్వెలా చెప్తావు? నీకు అసలు రామాయణమే ప్రమాణం కానప్పుడు హనుమంతుడు ఏం చేశాడని నువ్వు ఎలా కోట్ చేస్తావు? అంటే నీకు అనుకూలంగా ఉంటే సేమ్ క్రిస్టియన్స్ ఇస్లామిస్ట్ తీసుకుంటావు, పురాణాలు కూడా నువ్వు కోట్ చేస్తున్నావు. నీకు అనుకూలంగా లేకపోతే అబ్బెబ్బెబ్బి మానవులు రాసింది మాకు పరమప్రమాణం కాదు అని చెప్తారు. ఇదెక్కడి ద్వంద్వ వైఖరి? ఎంతకన్నా హిపోక్రసీ ఉంటుందా? ఇది నా క్వశ్చన్. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, ఈ యాక్చువల్ క్వశ్చన్. మనం చెప్తున్నాం కదా, అంటే నేను అన్నది ఏంటి అంటే అక్కడ వేదాలను విభజించింది వ్యాసుడు అని చెప్పాను. ముందంతా ఒకటే వేదం ఉండేది, దాన్ని విభజన చేశాడు ఆయన, కంపైల్ చేశాడు. ఎందుకు చేశాడు అంటే కలికాలం వస్తుంది కనుక, కలికాలంలో అందరికీ అర్థం కాదు కనుక అది వీలైనంత తగ్గించి, ఆల్మోస్ట్ 6% అని మనకి ఆల్రెడీ ఉంది, అవునా? సో అది తగ్గించి జనాలకు అర్థమయ్యేటట్టు ఆయన కంపైల్ చేశాడు. అప్పుడు 4 వేదాలుగా
అవి మనకి విభజించబడ్డాయి అనేది మన తాలూకు పురాణాలు చెప్తున్నాయి. పురాణాలు చెప్తాయి. నేను రిఫరెన్స్ కూడా చెప్తాను. మీరు చెప్పండి. దేవి భాగవతం 1వ బుక్ చాప్టర్ 15:26 శ్లోకం. దీంట్లో ఏం చెప్తున్నారంటే వ్యాసుడి గురించి చెప్తున్నారు. వ్యాసుడు 18 పురాణాల్ని కంపోజ్ చేశాడు రాయల. ఎస్. అలాగే మహాభారతాన్ని కంపోజ్ చేశాడు. వేదాల్ని మహాభారతాన్ని రిటర్న్ చేశాడు. వేదాన్ని 4గా విభజించాడు అని కూడా ఈ శ్లోకం చెప్తుంది. ఎస్. ఇప్పుడు మరి ఎందుకు విభజించాడు అంటే రాబోయేది కలియుగం కాబట్టి ద్వాపర యుగంలోనే వ్యాసుడు అంటే ఇప్పుడు 28 మహాయుగాలు ఉన్నాయి. ప్రతి మహాయుగంలో ఒక వ్యాసుడు ఉంటాడు. అంటే నేటికి 28 వ్యాసులు ఆల్రెడీ వచ్చేసారు. వీళ్ళకి ఈ విషయం తెలీదు. ఈ 7వ మనవంతరంలో వీళ్ళకి ఈ విషయం తెలీదు. ఎందుకంటే వాళ్ళు పురాణాలు చదవలేదు. కేవలం ఇప్పుడున్న కలియుగానికి సంబంధించిన ద్వాపరంలో వచ్చి కలియుగానికి రాసిన కృష్ణ ద్వైపాయనునికి మాత్రమే తీసుకుంటున్నారు వీళ్ళు. ప్రతి మహాయుగంలో కూడా ఒక వ్యాస అది వ్యాస అంటే పేరు మాత్రమే. మన పురాణాల్లో ఆ లిస్ట్ కూడా ఉంటుంది. ఏ మహాయుగానికి ఎవరు మనకి వ్యాసుడి కింద ఉన్నారు. సేమ్ పనే చేస్తారు. ఇప్పుడు మన కృష్ణ ద్వైపాయనుడు ఏదైతే చేశాడో అదే పని చేస్తారు ప్రతి ఒక్క మహాయుగంలో కూడా. కొంచెం క్లారిటీ కూడా ఇచ్చేద్దాం. ఓకే. 24వ మహాయుగంలో ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు ఉన్నాడో అప్పుడు వ్యాసుడు ఎవరంటే వాల్మీకి. సో ఇక్కడ 2 పాయింట్లు. రామాయణాన్ని రాసింది ఎవరు? వాల్మీకి. మరి విభజన చేసినప్పుడు పేర్లు పెట్టింది ఎవరు? ఆయన పెట్టాడు. సో మరి ఆయనకి తెలీదా? తెలుసు. మొదటి విషయం హనుమంతుడికి తెలుసు. మొదటి విషయం అంటే వాల్మీకి తెలుసు. రెండో విషయం హనుమంతుడు ఎవరు? మహాజ్ఞాని. ఎవరికి ఎలా తెలియాలో అంటే ఎవరితో ఎలా మాట్లాడాలో ఏంటి చేయాలి మొత్తం అంతా కూడా ఆయనకంతా తెలుసు. మహాజ్ఞాని. సో ఆయనకు అన్నీ తెలిసినప్పుడు ఆ వేదాన్ని పఠించాడని నేనే చెప్తున్నాడు. దాంట్లో మరి ఆయనకి తెలిసే ఛాన్స్ లేదా? ఎందుకు ఒక మంత్రం చదివితే ఇది రుక్కు ఇది యజుస్సు అని చెప్పొచ్చు. అయితే అందరూ చెప్పడానికి సాధ్యం కాదు. ఎందుకంటే హనుమంతుడు ఏనాటివాడు? త్రేతాకాలం నాటివాడు. వ్యాసుడు ఎప్పుడు విభజిస్తున్నాడు? కలికాలం కోసం విభజిస్తున్నాడు. అవునా? ఎందుకు విభజిస్తున్నాడు? అవసరం ఏంటి? బుర్రలు చిన్నవి కనుక, కలికాలంలో పాపాలు ఎక్కువ చేస్తారు కనుక వీళ్ళ కోసం విభజిస్తున్నాడు. మరి పైన వాళ్ళంతా జ్ఞానులే. నిజంగా వాళ్ళకంత బుర్ర లేదనుకోండి, ఎందుకు విభజించాలి? అప్పుడే నిజంగా వాళ్ళకంత బుర్ర లేదనుకోండి అప్పుడే విభజించి ఉండేవాడు కదా. ద్వాపర యుగం దాటి కలికాలం వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు? సో వాళ్ళందరికీ తెలుసు విభజించాల్సిన అవసరం లేదు. మ్యాటర్ వాల్మీకి తెలుసు, మ్యాటర్ హనుమంతుడికి తెలుసు కనుక ఆయన ఇప్పుడు విభజించాడు అంటే దాని అర్థం అందులో లేవు అని కాదు. ఉన్నాయి, పేర్లు అన్నీ ఉన్నాయి, కానీ విభజన చేశాడు. విభజన చేసి ఒక్కొక్క దానికి వేరువేరుగా యజుర్వేదం అంటే ఇది, సామవేదం అంటే ఇది, ఋగ్వేదం అంటే ఇది అని వేరువేరుగా పెట్టాడు. ఇది నా తాలూకు భావం. ఈయనేదో కొండను తవ్వి ఎలకని పెట్టినట్టు ఆ పేర్లు ముందు లేవా అని మాట్లాడుతున్నాడు. లేవని ఎవరు చెప్పారు? అన్నీ అందులో ఉన్నాయి. సో ఇది ఈయనకి తెలియదు ఏంటంటే మహాయుగాలు, దాని గురించి వీళ్ళు పురాణాలు చదవలేదు కనుక వీళ్ళకి అది తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. రామాయణ కాలం నాడు వేదార్థముల నెరుగు వ్యాకరణము నిరుక్తములు గలవు. మిగతా శిక్ష కల్పము ఛందస్సు మరియు జ్యోతిష్యములు సైతము గలవు. క్రింద ఈ శ్లోకం చూడు. న్యూనం వ్యాకరణం కస్న మనేన బహుదా శృతం బహు వ్యాపార తానేన. ఈ ఇక్కడ శ్లోకం ఈయన ఒకటి కోట్ చేశాడండి. కిష్కిందకాండ సర్గ 3 శ్లోకం 29. దాంట్లో ఈయన ఏమంటున్నాడు అంటే, ఇతడు హనుమంతుడు పలుమార్లు వ్యాకరణ శాస్త్రం అధ్యయనం చేశాడు. ఇతడు ఎంతసేపు మాట్లాడినప్పటికీ అతడి మాటలో ఎలాంటి చిన్న వ్యాకరణ దోషము దొరలలేదు అని చెప్తున్నాడు ఈయన. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈయన అనేది రామాయణ కాలం నాటికే ఈ యొక్క వ్యాకరణము నిరుక్తం అన్నీ ఉన్నాయి అని అన్నాడు. వ్యాకరణం లేదని నేను ఎప్పుడు చెప్పాను? నేను చెప్పలేదే. నేనేం చెప్పాను? నిరుక్తం గురించి మాత్రమే మాట్లాడాను. నాకు తెలిసి లేదా జనాలకి తెలిసి నిరుక్తం అనేది ఫస్ట్ యాస్కుడు రాశాడు. అంటే రీసెంట్ కాలం, మనకి అవైలబుల్లో ఉంది అదే. అంతకు ముందు ఎవరైనా రాశారనేది మనకి తెలీదు. ఈవెన్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేదు, సోర్స్ కూడా లేదు. ఇప్పుడు ఈయన చెప్పినట్టు నిజంగా ఒకవేళ ఏమైనా అలాంటి నిరుక్తాలు ఉంటే మరి ఈయన బయట పెట్టలేదు. బట్ నాకు ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఉంది. నేను ముందే చెప్తున్నా, అసలు వేదార్థాన్ని తెలుసుకోవాలి అని చెప్పింది ఫస్ట్ యాస్కుడు. అంతకు ముందంతా కూడా వేదార్థం అవసరం లేదన్నట్టుగానే ఋషులు మాట్లాడారు.
ఎందుకంట మంత్రాన్ని మంత్రంగా పఠిస్తే ఆ మంత్రం తాలూకు ఫలితం అనేది వస్తుంది. మంత్రాన్ని తాలూకు అర్థం తెలుసుకొని మీరు ఏం చేస్తారు? ఇప్పుడు వర్షం పడాలి, ఒక యజ్ఞం జరుగుతుంది, దేవతలను మనం ఆవాహన చేస్తున్నాం, ప్రసన్నం చేసుకుంటున్నాం, హవిస్సులు ఇస్తున్నాం, వర్షం పడింది. ఆ మంత్రాన్ని కరెక్ట్గా లయబద్ధంగా ఆ శృతిలో మనం పాడుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ తప్ప ఆ మంత్రంలో మీరు ఏమన్నారు అని అర్థం తెలుసుకుంటే అక్కడ వస్తుందా? రాదు కదా. సో అప్పటి వాళ్ళ మైండ్ సెట్ అది. అందుకే దాన్ని శృతి అన్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. వేదార్థానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అది యాస్కుడు వచ్చిన తర్వాత జరిగింది. అది అప్పుడు ఆయన ఏం చేశాడు? నిరుక్తం అనేది తీసుకొచ్చి ఇది డిక్షనరీ అని చెప్పి ఆయన మొదలుపెట్టాడు. మనకి నిరుక్తం యాస్కుడి దగ్గర నుంచే అంటే మనకి దొరుకుతుంది. రామాయణం నుంచి ఉంది అంటే మరి ఆ నిరుక్తాలు వీళ్ళు తీసుకురావాలి, తీసుకొచ్చి మాట్లాడాలి. అది లేకుండా ఊరికే మీద ఇసిరేస్తామంటే మేము ఆర్య సమాజికులం కాదు. మీరే చెప్తే అది అనడానికి. మేము సనాతనవాదులం. ప్రశ్నలు అడుగుతాం, ఆధారాలు చూపించమంటాం. చేస్తారా? చూద్దాం. ఇంకా ఉంది. యాస్కాచార్యుడు పాణిని అష్టాధ్యాయి మరియు పతంజలి మహాభాష్యమునకు పూర్వము ఇంద్రాదులు రచించిన వ్యాకరణ గ్రంథములు గలవు. నీవనుకున్న రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములతో గానా భజానాలు చేసే దేవేంద్రుడు కాదు. నేనెక్కడన్నా రచించాడు అంటే మనిషి రూపంలోనే ఉంటాడు కదా ఇంద్రుడు. అవును, మరి రూపం లేదంటారు వీళ్ళే. ఈయన ఏమంటున్నాడు అంటే దేవేంద్రుడు. నా డౌట్ అదే భాస్కర్. ఎస్, మీరు ఇప్పుడు అన్న పాయింట్. ఇంద్రుడికి రూపం లేదు, దేవతలకి రూపం లేదన్నారు. మరి ఎట్లా రచించాడు? ఇప్పుడు ఖురాన్లో ఆయనకు రూపం ఉండదు కానీ సింహాసనం మీద కూర్చుంటాడు, కాళ్ళేమో భూమి మీద ఉంటాయి. ఇంద్రుడికి రూపం ఉండదు, యెహోవాకి రూపం. కానీ కిందకి దిగొస్తాడు, కుర్చీలో కూర్చుంటే 17 మంది కూర్చొని చూస్తాడు, 70 మంది. అసలు యెహోవా గురించి అంటే మనం ఒక చాప్టర్ చెప్పొచ్చులేండి. ఇంకా ఇంద్రుడికి రూపం ఉండదు అంటే ఎవరు మరి? ఋషియా? ఎవరో సమ్ పర్సన్ అనుకుందాం పని వీళ్ళు చెప్పినట్టు. వేదంలో ఉన్న ఇంద్రుడు ఈయన ఉద్దేశం. మరి మీరు అన్నట్టు రచించాడంటే మరి దేంతో రచించాడు? రచించాడంటే మనిషి రూపంలోనే ఉండాలి కదా, ఒక రూపం ఉండాలి కదా, అట్లీస్ట్ చెయ్యి ఉండాలి కదా, రాయాలి కదా, రాయలే చెప్పడానికి నోరు ఉండాలి కదా. సో ఇదేదో తేడా ఉంది. మరి దీన్ని మన ప్రభాకర్ శర్మ ఏమన్నా ఉన్నాయా మరి? ఇంద్రాదులు రచించిన ఏమన్నా ఈయన దగ్గర లేదా మరి ఈయన చెవిలో చెప్పాడేమో నాకు తెలీదు. మన దగ్గర అయితే లేవు. నేను చెప్పాను కదా, కేవలం నిరుక్తం అంటే మాత్రం కేవలం యాస్కుడి దగ్గర నుంచే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఉపనిషత్తును ఒప్పుకుంటారు కదా భాస్కర్, ఒక రిఫరెన్స్. బృహదారణ్యక ఉపనిషత్తు 10 ఉపనిషత్తులలో ముఖ్యమైనది. దీంట్లో 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణంలో ఉన్న శ్లోకం ఇది. ఇక్కడ ఎట్లుంటుందంటే ఒక పుల్లను, ఒక చెట్టుని కాలిస్తే ఏ విధంగానైతే పొగ ఇవన్నీ వస్తాయో అలాగే పరబ్రహ్మ ఊపిరిల నుంచి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇతిహాస పురాణాలు, 64 కళలు, ఉపనిషత్తులు, మంత్రాలు, శ్లోకాలు, సూత్రాలు, వ్యాఖ్యానాలు ఇవన్నీ ఉద్భవించినాయి. పరమాత్ముడికి వీటికి తేడా లేదు. ఇది నమ్ముతాడైనా? ఇప్పుడు వ్యాఖ్యానాలు అన్నాం అంటే ఇప్పుడు యాస్కుడు ఒక వ్యాఖ్యానం చేసి ఉండొచ్చు, ఇవన్నీ చెప్పుండొచ్చు. ఇవన్నీ ఒరిజినల్గా బ్రహ్మగారు చెప్పారు కదా, పరమాత్మ నుంచి వచ్చాయి కదా. ఇందులో పురాణాలు కూడా ఉన్నాయి కదా, పురాణాలు, ఇతిహాసాలు కూడా వచ్చినాయి. మరి ఇప్పుడు పురాణాలు మనుషులు రాశారంటారు కదా, దాన్ని ఇది ఖండిస్తుంది కదా. అంటే వీళ్ళు ఉపనిషత్తులు నమ్మరా? అంటే ఇప్పుడు ఇది వ్యతిరేకంగా ఉంది కనుక నమ్మరేమో మరి. అంటే ఇది బృహదారణ్యక ఉపనిషత్తు. ఏ 10 ఉపనిషత్తులు అయితే అందరూ ఒప్పుకుంటారో వాటి నుంచి నేను కోట్ చేస్తాను. ఇది ఒక చోట ఉందని అనుకోవద్దు భాస్కర్. నేను ఇతిహాస పురాణాల గురించి 4 చోట్ల చూపెడతా, 4 శ్లోకాలు చూపెడతా. చాండోగ్య ఉపనిషత్తులో కూడా ఉపనిషత్తుల ప్రస్తావన ఉంది, అంటే ఇతిహాస పురాణాల ప్రస్తావన ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అన్నింటికి లింక్ ఉంటుందండి. నేను అదే చెప్పేది. వీళ్ళు చెప్పేంత ఈజీ కాదు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ వీళ్ళు మనల్ని అజ్ఞానులు అంటున్నారు. అసలు వీళ్ళకి లేదా వీళ్ళని అనుసరించే వాళ్ళకి అసలు ఈ సనాతన ధర్మం అంటే తెలియట్లే. వేదము దగ్గర నుంచి క్రిందనున్న పురాణాల వరకు ఒక లింక్ ఉంటుంది. లింక్ ఏది తప్పదు కనుక దేన్ని మనం తీసేయలేమనేదే నా బాధ. ఓకే, నా బాధ కూడా అదే. వీళ్ళు ఊరికే చెప్పేసి మాకు నచ్చకపోతే మేము తీసేస్తాం, మాకు నచ్చితే ఉంచుకుంటాం అంటే అది నీ ఇంటి ఆస్తి కాదు. అది మ్లేచ్ఛ మతాలలో వాళ్ళు చేసే పని. అది
ఓకే. ఇంకా ముందుకెళ్దామండి. ఓకే. వేదములను ఋషులు దర్శించారు. ఇది 3వ పాయింట్. ఓకే. దానికి ఆయన ఏమంటాడంటే వేద మంత్రముల అర్థములను ఋషులు దర్శించారు. నిజమండి. అర్థములను నేను దర్శించలేదు, మంత్రాన్ని దర్శించారు. ఓకే, పోనీ ఈయన అన్నట్టు వేద మంత్రముల అర్థములను ఋషులు దర్శిస్తే మరి వేదములను ఎవరు దర్శించారంట? ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి భాస్కర్. ఒకటి, ఇప్పుడు ఋషులు ద్రష్టలు అని వాళ్ళని ఎందుకు అంటారంటే, నాకు తెలిసిన ఒపీనియన్ నేను చెప్తున్నాను. వాళ్ళు సమాధి స్థితిలో తపస్సు చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఆ వేదం వినిపించింది. వాళ్ళు దాన్ని డికోడ్ చేసి తమ శిష్యులకు అందించారు. ఇంటర్ప్రెట్ చేయలేదు, చెప్పారు. ఏది మంత్రమా? మంత్రం చెప్పారు, దాని అర్థం చెప్పాల. అదే నేననేది. మంత్రం అనేది ప్రతి ఒక్క ఋషి చెప్తాడు. మంత్రం అనేది శృతి అండి, దాంట్లో పొల్లు కూడా తప్పు పోదు. అది ఏ ఋషికి వచ్చినా పరమాత్మ నుండి వచ్చిందని మనం నమ్ముతాం. రైట్? సో దాంట్లో పోదు. వాళ్ళు అది తెలుసుకున్నారు కరెక్ట్గా. ఋషులు అదే మిగతా కిందనున్న ఋషులకి చెప్పారు, అది పరంపరగా వచ్చింది. కానీ ఈయన అనేది ఏంటి, వేద అర్థాన్ని దర్శించారంట. ఇది మళ్ళీ వేదంలో చూపెట్టాలి. ఇప్పుడు ద్రష్టలు అనే ఋషులు ఉన్నారు, వాళ్ళకు వేదార్థం తెలిసింది అని మంత్రంలో చూపెట్టాలి. దానికి ఈయన ఏ కోట్ చేస్తున్నాడు, ఋషియోహ మంత్ర ద్రష్టారహ, ఋషులు మంత్ర ద్రష్టలు. అది నేను ఒప్పుకున్నా. మరి పైన వేద మంత్రంలో అర్థాన్ని ఋషులు దర్శించారని చెప్పి కింద వేరే మంత్రం ఇస్తాడేంటి? ఇప్పుడు ఈ వేదంలో చెప్పబడిన ఋషులు ద్రష్టలని నేను ఒప్పుకుంటున్నా. ఆయన చెప్పి మనం ఒప్పుకుంటామండి, పాయింట్ అది కాదు. ఆయన చెప్పిందని ఆయనే ఖండిస్తున్నాడు. ఫస్ట్లో వేద మంత్రముల అర్థములను ఋషులు దర్శించారని చెప్పాడు. నెక్స్ట్ ఆయన ఏమంటాడు, ఋషులు మంత్ర ద్రష్టలు అంటాడు. ద్రష్టలు అంటే దర్శించారు, మంత్రాలను దర్శించారు, అర్థాన్ని చెప్పలే వాళ్ళు కదా. అర్థాన్ని చెప్పారు. మరి అదే కదా, మరి ఈయన ఎలా అంటాడేంటి? మరి ఈయన వేదం చదివాడో లేదో, సరే నేను చదవలేదు అనుకుందాము, మీరు చదవలేదు అనుకున్నాం, ఆ మంత్రం ఎక్కడుందో చూడండి. మనకు అర్హత లేదు కదా, అది చెప్పమనండి. అదే అది ఎక్కడ నుంచి తీసుకొచ్చాడో అది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అంటే మంత్రాన్ని దర్శించలేదు, దాని అర్థాన్ని దర్శించాడు అని ఎక్కడ ఉంది? కరెక్ట్. ఓకే. శృతి అనగా ఇదొక సంగీత ప్రక్రియ కాదన్నాడు ఎవడు? మళ్ళీ ఆయన సమీక్ష అని ఇంకొకటి ఏదో చెప్పుకుంటున్నాడు. శృతి టు బి హియర్డ్, వినవలసినది, వినిపించబడినదని అర్థము. నాడు వేదములు గ్రంథస్థము కానందున ఒకరి నుంచి ఒకరికి వినిపించబడినది. అంతేగాని భాస్కర్ కిల్లి అన్నట్లు లయబద్ధంగా చదవడం వలన వాటికి ఆ పేర్లు రాలేదు. నాకు ఇక్కడ చాలా పెద్ద డౌట్ వచ్చింది భాస్కర్. ఒకవేళ వాటిని వినడం మాత్రమే శృతి అన్నప్పుడు దయానందుడు అనువాదం ఎందుకు చేసిండు? చెప్తాను, అది ఇంకా ముందుకెళ్దాం. ఇక్కడ నేను అనేది ఏంటంటే, వాటిని లయబద్ధంగా చదవడం వల్ల వాటికి ఆ పేర్లు వచ్చాయి నేను ఎక్కడ చెప్పాను? నేను చెప్పలేదే. ఈయన ఏది పట్టుకుని మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. వేదములను జట, మాల, శిఖ, లేఖ, ధ్వజ, రథ, దండ మరియు ఘనములలో సస్వరంగా పఠిస్తారు. అందరూ ఒప్పుకునేదే. కాదని ఎవడన్నాడు? తెలుసు. ఓకే, కాదని ఎవడన్నాడు? దీనికి ఇంకా సమీక్ష ఎందుకు పెట్టాలి? ఓకే, దీని గురించి మనం మాట్లాడేది ఇద్దరము మనం ఓకే అన్నప్పుడు దాని గురించి ఇచ్చాను. 5th పాయింట్, 18 పురాణాలను వ్యాసుడు రచించాడు నేను అన్నది. సమీక్ష. బ్రహ్మసూత్రములు రచించుటయే కాకుండా పతంజలి యోగశాస్త్రమునకు భాష్యము రాసిన వ్యాసుడు పరస్పర విరుద్ధమైన పురాణముల రచనకు ఎప్పుడూ పాల్పడడు. వ్యాసుడు పురాణములను రచించలేదు. ఇది వాళ్ళు ప్రూవ్ చేయాలి. వ్యాసుడు రచించలేదని ప్రూవ్ చేయాలి. నేను ఉపనిషత్తులోంచి కూడా చూపెడతాను, పురాణాల నుంచి కూడా రిఫరెన్స్ చూపెడతాను. వ్యాసుడే వీటిని రచించాడు అంటే రాయడం కాదు, సంకలనం చేశాడు. పురాణాలు అంతకుముందే ఉన్నాయి. కలికాలానికి పురాణాలు ఎవరి వల్ల వచ్చాయి అనేది ఇక్కడ పాయింట్. ఎలా వచ్చి ఎవరి వల్ల వచ్చాయి? వ్యాసుడే ఇచ్చాడు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వీళ్ళు చెప్తున్నట్టు రకరకాల మనుషులు రాశారా? వీళ్ళు చెప్తున్నారు. రాస్తే ఎవరు రాశారు కదా, మనుషులు రాశారు అని చెప్తున్నారు కదా. ఎవరు రాశారు? నేను పురాణాల గురించి కాస్త నేను చెప్పాను నా వీడియోలో కూడా. మరొకసారి కూడా నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, పురాణాలు ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు శృతి ప్రకారం మనం చేయలే, అది వేదానికి మాత్రమే ఉద్దేశించబడింది. పురాణాలు ఏంటి అంటే వేదంలో ఉన్న దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ కథల రూపంలో జనాలకి అర్థమయ్యే విధంగా అవి తీసుకెళ్ళడానికి పురాణాలు అనేవి రచించారు. బట్ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే అవి చాలా ముందు నుంచి ఉన్నాయి కనుక చాలా ప్రక్షిప్తాలు అనేవి చేరాయి. అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. అయితే నేను కొంచెం యాడ్ చేస్తాను భాస్కర్.
ఉపనిషత్తుల ప్రకారం కూడా పురాణాలు ఇతిహాసాలు పరమాత్మ నుంచే వచ్చాయి. అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఆల్రెడీ పురాణాలు వ్యాసుడి కంటే ముందు కూడా ఉన్నాయి. కరెక్ట్. అయితే వ్యాసుడు ఏం చేశాడు? వ్యాసుడి ఇంటెన్షన్ ఏంటంటే ఇంత పెద్దగా ఉంటాయి. ఎందుకంటే ఒరిజినల్గా ఇప్పుడు మనం పురాణాల శ్లోకాల సంఖ్య తీసుకుంటే కూడా 4 లక్షల శ్లోకాలు ఉన్నాయి పురాణానికి. మరి 4 లక్షలు ఇప్పుడు తగ్గిస్తే ఉంటే ఒరిజినల్గా ఎంత ఉండాలి? అవి కూడా పురాణాల్లో ఉంటాయి, చాలా ఉన్నాయి. ఒక్కొక్క అంటే వాళ్ళ తాలూకు దాన్ని ఏమంటారు, 1 కోటి అంటారు, 2 ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క పురాణం ఇన్ని శ్లోకాల కింద ఉంది, దాని తర్వాత కాస్త తగ్గించబడింది, దాని తర్వాత తగ్గించబడింది, ఈ వివరణ అంతా పురాణాల్లో ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ నేను జనరల్గా చెప్పేది ఏంటంటే శివపురాణం ఒరిజినల్గా 1,00,000 శ్లోకాలు. వ్యాసుడు ఏమనుకున్నాడు అంటే 1,00,000 శ్లోకాలు కనుక పురాణం ఇస్తే చదివి వీళ్ళు అర్థం చేసుకోలేమో అని 24,000కి కుదించాడు. ఈ విషయం శివపురాణంలోనే ఉంది, వ్యాసుడే చెప్పాడు. మరి మానవులు రచించారని ఎలా చెప్తారు వీళ్ళు? అంటే వీళ్ళకి కాస్త అంటే వీళ్ళు ఏమంటారు అంటే కథలు ఉన్నాయి కనుక నేను తీసుకోను. కథలే మరి. పురాణం అంటే ఏంది భాస్కర్? పూర్వం జరిగిపోయిన విషయాలని ఋషులు వర్ణించి చెప్తున్నారు. ఇక్కడ నేను ఒకటే మాట మాట్లాడతానండి. ఇప్పుడు నేను చెప్తున్నా, నాకు అంటే చాలామంది కూడా అడిగే క్వశ్చన్, మీరు దయానందుల సరస్వతి వారికి మీరు ఏమి మాట్లాడొద్దు, లేకపోతే ఇంకా అంటే ఈ ఆర్య సమాజం గురించి మాట్లాడద్దు అని. నా తాలూకు పర్పస్ ఏంటి అంటే, నేను ఎందుకు వచ్చాను అంటే పూర్తి హైందవాన్ని రక్షించడానికి నేను వచ్చాను. దయానందుల వారి కన్నా ముందే వేదం అనేది పరమ ప్రమాణం అని హైందవంలో సనాతన ధర్మంలో చెప్పబడింది. హైందవులందరూ అది పాటిస్తున్నారు. దయానందుడే కొత్తగా వచ్చి చెప్పింది కాదు అది. దయానందుడు వచ్చాడు చెప్పాడు, దయానందుడి తర్వాత కూడా పాటిస్తున్నారు. ఓకే, అది జరుగుతుంది. అది ఆర్య సమాజికులు చేస్తున్నారు, మనకు సంబంధం లేని విషయం. హైందవులందరూ ఆ వేదాన్ని పరమ ప్రమాణం అనే విశ్వాసంలోనే ఉన్నారు. కానీ హైందవం అనే ఒక సనాతన ధర్మానికి ఆ తర్వాత తీసుకుంటే బ్రహ్మసూత్రాలు, తర్వాత ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, తర్వాత ఇంకా ధర్మ గ్రంథాలు, ఇవన్నీ కూడా ప్రమాణమే. అయితే పురాణాలు అనేవి లాస్ట్ ప్రమాణం, లీస్ట్. అది దానికన్నా ఒకవేళ మీదకి అంటే మనం చూసుకుంటూ వెళ్తే ఎక్కడైనా అది సరిపోకపోతే దాన్ని తీసేయొచ్చు అని కూడా మన పెద్దలు చెప్పారు. ఇది కూడా మన దీంట్లో ఉంది. దేవి భాగవతంలో ఈ శ్లోకం ఉంటుంది భాస్కర్. ఫస్ట్ వేదము, తర్వాత ధర్మశాస్త్రాలు, తర్వాత పురాణం. సో ఈ సీక్వెన్స్లో తీసుకుంటాం. అంత మాత్రం చేత పురాణము పనికిరాదు అని నా పాయింట్ అదే, నేననే పాయింట్ కూడా అదే. మనకి ఎక్కడైనా కానీ ఉందంటే కూర్చుందాం. తర్వాత ఇంకొక విషయం కూడా, కాలానికి తగ్గట్టుగా ఒకవేళ ఏమైనా ఇప్పటికి సరిపోకపోతే దాన్ని తీసేసే ఆ యొక్క అంటే అవకాశం కూడా మన యొక్క సనాతన ధర్మానికి ఉంది. అందువల్ల మాత్రమే ఇది ఇన్నాళ్ళు నిలబడింది. అది ఎడారి మతాలకి లేదు. పురాణంలో కానీ ఒకవేళ మనకు సరిపడింది ఇప్పుడు ఉంది అనుకుంటే అది తీసేయచ్చు, పక్కన పెట్టేయచ్చు. కానీ పురాణాన్నే కొట్టేస్తాను నేను. పురాణం అనేది మనిషి ఎవరో రాశారు, దాన్ని నేను తీసుకోను, మీరు కూడా తీసుకోవద్దు, అది అసత్యం. ఇది పాయింట్, అసత్యం. ఎందుకు వీళ్ళు చెప్పారు కనుక, మిగతాది సత్యం వేదం కనుక అని అంటున్నారు కదా. మీరు అన్నట్టు పురాణం మనుషులు రాశారు అనేది నిరూపించాలనేది మీ సవాల్ అయితే, నా సవాల్ ఏంటంటే భాస్కర్ ద్వయం బట్టనే నేను అంట, వేదం కూడా దేవుని దగ్గర నుంచే వచ్చింది అని వీళ్ళు అంటారు కదా. అంటారా? అది సత్యం అంటారు. దేవుని దగ్గర నుంచి వచ్చింది అని వీళ్ళు నిరూపించగలరా? అంటే వేదం కూడా దేవుడు ఇచ్చింది కాదంటున్నారా మీరు? నేను అనేది ఏంటి అంటే నిరూపించాలి. ఒక పాయింట్ ఒకటేనండి, మనదంతా కూడా విశ్వాసం. ఏ మతమైన విశ్వాసం మీద నడుస్తుంది, విశ్వాసం మీద నడుస్తుంది. విశ్వాసానికి పరీక్ష ఉండదు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, నా విశ్వాసం తప్పు అని నువ్వు అన్నావు అనుకో, అది తప్పు అవుద్ది. రెండవది ఎక్కడ తప్పు వస్తుంది అంటే, నా విశ్వాసమే నువ్వు పాటించాలన్నప్పుడు కూడా తప్పు వస్తుంది. అప్పుడు సత్య నిరూపణకి వెళ్ళాలి. అప్పుడు సత్య నిరూపణకి వెళ్ళాలి, నిరూపణ కిందకి వెళ్ళాలి. హైందవులందరూ కూడా వాళ్ళ మత విశ్వాసంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తారు, మిగతా వాటి గురించి పట్టించుకోరు. సో వాళ్ళు సత్య నిరూపణ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఇది విశ్వాసం కింద మాత్రమే ఉంటుంది. దేవుడు మనకి ఇచ్చాడు అనేది మన విశ్వాసం, ఇవన్నీ మనకు వచ్చాయి అనేది మన విశ్వాసం. నాస్తికులు, క్రైస్తవులు, ఇస్లామిస్టులు మాట్లాడతారు, ఇది ఎలా కరెక్ట్. ఈరోజు ఇస్లాంలో ఉంది ఏంటది,
ఎవరు అల్లా చెప్పాడు మహమ్మద్కి అని ఖురాన్ అంత చెప్పబడింది అని చెప్తారు. మనం అనొచ్చు ఎలారా బాబు ఒకసారి చెప్పురా అని. మనం నమ్మం అది, వాళ్ళు నమ్ముతారు. తర్వాత క్రైస్తవం కూడా అంతే, పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయబడింది అంటారు, వాళ్ళు నమ్ముతారు, మనం నమ్మం. కానీ మనం హైందవంలో ఉన్నది కూడా మనం నమ్మమా? ఇస్లామ్స్ నమ్మలేదంటే అర్థం ఉంది, క్రైస్తవులు నమ్మలేదన్న అర్థం ఉంది. కానీ హైందవంలో ఉండి నువ్వు హైందవంలో ఉంటే, హైందవంలో ఉన్న ఆ తాలూకు హైరార్కీని నమ్మను అని నువ్వంటే నువ్వు హైందవుడు ఎలా అవుతావు? పాయింట్ ఒకటి. రెండోది, పురాణం అనేది అసత్యం అని నువ్వు ఎప్పుడైతే అన్నావో, వేదం అనేది సత్యం అని నువ్వు ఎప్పుడైతే అన్నావో, నీ నోట్లోంచి వచ్చింది అది. సో వాళ్ళు నిరూపించాలి కదా. నువ్వు నమ్మవా అనేది నా పాయింట్ కాదు, నువ్వు సత్యం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చావు కనుక ఆ ప్రూఫ్ ఆఫ్ బర్త్డే నీ మీద ఉంటుంది. ఆయన నిరూపిస్తాడు మరి వచ్చి, ఆయన లేకపోతే దయానందుల వారు లేకపోతే ఆర్య సమాజకులో అది దేవుని నుంచి వచ్చింది అనేది నిరూపించాలి. అగైన్ ఇంకొక పాయింట్, ఆ నిరూపించబడే పద్ధతి కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. ఏదో సొల్లువాగుడు భాస్కర్ ఏదో నల్లమని తినేస్తాడు లాంటి లేకి మాటలు మాట్లాడే లేకి మనుషుల్లా మాట్లాడకూడదు. ఇంటలెక్చువల్ దాంట్లో మాట్లాడేటప్పుడు ఇంటలెక్చువల్గానే మాట్లాడాలి. మీరు అది స్టేట్మెంట్ ఇచ్చారు కనుక మీకు ఆ నిరూపణ పద్ధతి కూడా తెలిసి ఉండాలి. ఇది నా తాలూకు స్టేట్మెంట్. దమ్ముంటే ఆర్య సమాజికులు నిజంగా వాళ్ళు మాట్లాడేది సత్యం అని ఒప్పుకుంటే, మీ దయానంద సరస్వతి గారు అంటే రాసిందంతా సత్యం అనుకుంటే మీరు వచ్చి నిరూపించండి. మేము చేసేది ఏం లేదు, కూర్చుంటాం అంతే. మీరు నిరూపిస్తే వెంటనే ఆర్య సమాజంలోకి వచ్చేస్తాం. మేము వెంటనే ఆర్య సమాజంలోకి వచ్చేస్తాం. ఇది మా భాస్కర్ ద్వయం నుంచి నా తాలూకు సభ. సో నేను కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను భాస్కర్. వీళ్ళు చెప్పేది ఏంటంటే పురాణాలలో తేడాలు ఉంటాయని ఒక మాట మాట్లాడారు. నాకు తెలిసి నేను స్టడీ చేసినంత వరకు ఇంతవరకు కూడా పురాణాలలో కాంట్రడిక్షన్స్ లేవు. కాంట్రడిక్షన్స్ లేవు, మనుషులు కల్పించినవి కాదు. ఎందుకంటే మన ప్రకారం, పురాణాల ప్రకారం ఎన్నో కోట్ల కల్పాలు ఉన్నాయి. ఒక్కొక్క కల్పంలో కొన్ని తేడాలు ఉంటాయి, దాన్ని కల్పభేదం అంటారు. సో వ్యత్యాసం ఉంటుంది అని మాట మాట్లాడారు కదా, అది ఎక్కడా లేదు. అది ఎక్కడ ఉంటే పురాణం మీద కూడా నేను డిస్కషన్కి రెడీ వీళ్ళతో. పోతే నాదేంటంటే పురాణాలు 18 చదివి రావాలి, 18 పురాణాలు చదివి అర్థం చేసుకొని రావాలి. పోతే మరి 4 లక్షల శ్లోకాలు వీళ్ళు ఎప్పుడు చదువుతారో ఎప్పుడు వస్తారో వాళ్ళకి ఇష్టం, అది వాళ్ళ మనకు సంబంధం లేదు కదా. 10 years తీసుకుంటారో వాళ్ళ ఇష్టం. నా మట్టుకి నేను ఒక 10 పురాణాలు చదివాను. వాళ్ళు ఛాలెంజ్కి ఓకే అంటే మిగతా కూడా నేను చదివేసి రెడీగా ఉంటాను. పరస్పర విరుద్ధమైనది ఎక్కడుందో నాకు చూపెట్టాలి. రెండవది, పురాణం మనుషులు రాశారు, ఎవరు రాశారు నాకు చూపెట్టాలి. లేదా నిరూపించలేము, మాకు దమ్ము లేదు, వేదం గురించి చెప్పుకోండి. మీరు వద్దని ఎవరన్నారు? అది మన దాంట్లో పార్టే కదా, కాదని మనం అనట్లేదు కదా. చెప్పుకోండి. వేదం పరమ ప్రమాణం అనే దాంట్లో అసలు ఎవరు కూడా డౌట్ పడేది కాదు. కానీ ఈ మధ్యలో పుల్లలు పెట్టి ఈ విభజన తెచ్చి విచ్ఛిన్నత చేసే ఈ వేషాలు ఉన్నాయి చూసారా, చాలా డేంజరస్. నాట్ అట్ ఆల్ యాక్సెప్టెడ్. హిందూ సమాజానికి పురాణాలు వేస్ట్, మనుషులు రాశారు అని చెప్పడం చాలా డేంజరస్. హిందూ హైరార్కీలో ఎవడైనా పుల్ల పెడితే నేను వస్తాను, క్షమించేదే లేదు. నేను వస్తాను. ఎందుకంటే నేను ఈరోజు హిందుత్వంలో ఎవరినైనా ఒకరిని దేవుడి కింద తీసుకొచ్చినా నాకేం అభ్యంతరం లేదండి. దానికి వేద ప్రమాణం ఉందా, పురాణ ప్రమాణం ఉందా అంటే నేను మాట్లాడను. ఎందుకంటే మన దాంట్లో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి మనకి. బట్ అది విత్ ఇన్ బౌండరీస్ ఆఫ్ హిందుత్వ, దాంట్లోనే ఉండాలి. ఎస్. ఈరోజు రమణ మహర్షుల వాళ్ళని కుమారస్వామి అవతారం అంటున్నారు, దానికి ప్రమాణం లేదు. బట్ ఓకే ఫైన్, దానివల్ల ఏమి బుర్రలు కొట్టుకొని లేకపోతే మిగతా వాళ్ళందరినీ చంపేస్తాము, మిగతా వాళ్ళందరినీ నరికేస్తాము అనట్లే. వాళ్ళు మనతోనే ఉంటున్నారు, రమణ మహర్షుల వారిని పూజిస్తున్నారు, ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక చీలికి తీసుకొస్తున్నారు. ఈరోజు సాయిబాబా దగ్గరికి పట్టుకెళ్తున్నారు, సాయిబాబాని పూజించండి అని చెప్తున్నారు. నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. ఎందుకు? ఆయన ఒక తురకడు, ఒక ముస్లిం, మనకు సంబంధం లేదు. బౌండరీస్ దాటి మీరు వెళ్ళారనుకోండి, నో. ప్రతి ఒక్క మతానికి కూడా బౌండరీస్ ఉంటాయి. కాకపోతే మనం కాస్త విశాలమైనవి, మనవి మిగతా ఎడారి మతాలతో పోల్చుకుంటే విశాలమైనవి. అంటే దాని అర్థం నీ ఇష్టానుసారంగా చేస్తానని కాదు కదా. తల్లితో నువ్వు సంసారం చేయగలవా? చేస్తావా? మరి ఇక్కడ నువ్వు చేస్తుంది ఏంటి అంటే, నీకు స్వేచ్ఛ ఇచ్చాం కదా అని తల్లితో సంసారం చేస్తాను, మతం ఒప్పుకుంటుందా? దానికి ధర్మం ఒప్పుకుంటుందా? తప్పది.
ప్రతిదానికి బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్లోనే మనం ఉండాలి. సో నేను ఈరోజు ఆర్య సమాజ సిద్ధాంతాన్ని నేను ఎందుకు ఖండిస్తున్నాను అంటే, నా హిందుత్వంలో చిచ్చు పెడుతున్నారు, నా హిందుత్వంలోనే అసత్యాలు ఉన్నాయని చెప్తున్నారు, నా హిందుత్వంలోనేమో ఇది మాత్రమే పనిచేస్తుంది, ఇది మాత్రం పనిచేయదని చెప్తున్నారు. మీరెవరు చెప్పడానికి? నా విశ్వాసం కాదనడానికి మీరెవరు? నా విశ్వాసం కాదంటే ఆ విశ్వాసంలోనే మీరున్నారు, మీరు నిరూపించండి అది కరెక్ట్ అని. సాయనునికి పూర్వం అంటే 13-14 శతాబ్దాలకు పూర్వం వేదములకు భాష్యములు లేవు అని నేను చెప్పానంట. ఇది 6th పాయింట్. సమీక్ష ఆయన ఆన్సర్. ఎంతటి తెంపరితనం మరియు అజ్ఞానం! సృష్టి ఆది నుండి వేదములకు అర్థము తెలియక మరియు భాష్యములు లేక ప్రజలు సంగీతం విన్నట్లు వేదములను వింటూ గానాభజాన చేశారా? వేదోఖిలో ధర్మమూలం, అఖిల కర్తవ్య కర్మలు ధర్మమునకు వేదము అని చెప్పి ఈయన ఏదో చెప్తున్నాడు. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే సాయనునికి పూర్వం వేదములకు భాష్యాలు లేవని నేను ఎక్కడ చెప్పాను? మహీధరుడు రాశాడు, ఇంకెవరండి రాశారు? చాలామంది ఉన్నారు. నేను ఏమన్నాను అంటే లిఖితపూర్వకంగా మనకి అవైలబుల్లో లేవని చెప్పాను. నేను అసలు లేనే లేవని నేను ఎందుకు చెప్తానండి? అవి అవైలబుల్లో లేవు. లేదు, రాసినట్టుగా భాష్యములు ఉన్నట్టుగా ఉంది, మనకి సోర్స్ ఉంది, బట్ అవి అవైలబుల్లో లేవు. ప్రజెంట్ మనకి ఉన్న అవైలబిలిటీ ఏంటి అంటే సాయనుడు రాసింది మాత్రమే. ఆ తర్వాత ఇప్పుడు మిగతా వాళ్ళంతా రాసుకుంటూ వెళ్ళారు, దేన్ని సాయనుడిది చూసుకుంటూ. అంటే అట్లీస్ట్ దాన్ని పెట్టుకున్నారు రెఫరెన్స్గా, ఎందుకంటే వేరే లేదు మన దగ్గర. అంతకుముందు ఉండేవి, లేదు అని అయితే నేను చెప్పలేదు, ఈయన తప్పు అర్థం చేసుకున్నాడు. ఇంకొక మాట ఏంటి అంటే వేదార్థం ముందు తెలియదు అని నేను చెప్పాను కదా, దానికి ఏమంటాడు అంటే ముందు నుంచి సృష్టి అయిన దగ్గర నుంచి కూడా అర్థం తెలియక మరియు భాష్యములు లేక ప్రజలు సంగీతం విన్నట్లు వేదములు వింటూ గానాభజాన చేశారా అని అడుగుతున్నాడు ఈయన. నేను అనేది ఏంటంటే అంటే వేదార్థం తెలియదు కదా, వేదార్థం తెలియనప్పుడు మరి జనాలందరూ కూడా అర్థం తెలియకుండానే గానాభజాన చేశారా వింటూ అని అడిగారు. నా పాయింట్ ఏంటంటే గానాభజాన చేయడానికి వేదాలు ఏమైనా కనిపెట్టారా? ఈయన పాయింట్ ఏంటంటే వేదార్థం తెలియకుండానే ప్రజలు విన్నారా అని అడుగుతున్నారు. ఆయనే చెప్పాడు కదా భాస్కర్, శృతి అని. ఇక నేననేది ఏంటంటే అర్థం తెలిసినంత మాత్రాన ప్రజలు వేదాలు వినడం కోసం వేదాలు కనిపెట్టబడలే, అయితే పుట్టబడలే. దేవుని తాలూకు సంకల్పం అది కాదు. సృష్టి చేయడానికి ఫస్ట్ థింగ్ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, యజ్ఞయాగాదులు చేయడానికి, వాటిని హవిస్సులు ఇచ్చి మన తాలూకు కోరికలు తీర్చుకోవడానికి, లేదా లోకం ప్రశాంతంగా ఉండడానికి, దానికోసం చేశారు. ఈయన పురాణాలు అనుకున్నాడు ఏంట, అటు పురాణ శ్రవణం జరిగినట్టు వెళ్ళి వేదాల దగ్గర కూర్చొని గానాభజన అంటే వేదార్థం. ఇప్పుడు పురాణాల అర్థం తెలియకపోతే పురాణం విని వేస్ట్ కదండి. అలా వేదాలు కూడా ఈయన దృష్టిలో ఏమైనా అనుకుంటున్నాడా, లేదా పురాణాలని ఈయన వేదం అనుకుంటున్నాడా ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు పురాణం కథ తెలిస్తే కానీ పురాణం విన్నట్టు కాదు కదండి మనకి. అలానే వేదం కూడా వేదం అర్థం తెలియకపోతే వేదం విన్నట్టు కాదని ఈయన అంటున్నాడు. అర్థాలు తెలుసుకోవడానికి కాదురా నాయన, మంత్రాలు చదవడానికి అని మనం చెప్తున్నాం. ఆ మంత్రాలు చదివి మనం వాళ్ళ తాలూకు ఇది చేసుకోవడానికి అంటే అవగాహన చేసుకోవడానికి, ఆవాహన చేసుకోవడానికి అని మనం చెప్తున్నాం. అది ఉద్దేశమా లేకపోతే ఇది ఉద్దేశమా? ఈ ఉద్దేశం కోసమే కదా పురాణాలు రచించింది, కొట్టుకొని చెప్తుంది అదే కదా. ధర్మ జిజ్ఞాస మానానాం ప్రమాణం పరమం శృతి, మనుధర్మశాస్త్రం అన్నమాట. ధర్మ జిజ్ఞాస, కర్తవ్య కర్మలు, విధి నిషేధముల నెరగగోరు వారికి పరమ ప్రమాణము వేదము అని మను శృతి చెప్తుంది. వేదమంత్రములకు అర్థం తెలియకుండా, వేదములకు వ్యాఖ్యానములు లేకుండా కర్తవ్య కర్మలు, విధి నిషేధములు మనుషులకు ఎలా తెలుస్తాయి? ఐతిరేయ బ్రాహ్మణం ఋగ్వేద వ్యాఖ్యాన గ్రంథము, శతపథ బ్రాహ్మణం యజుర్వేద వ్యాఖ్యాన గ్రంథము, తాండి బ్రాహ్మణం సామవేద వ్యాఖ్యాన గ్రంథము మరియు గోపద బ్రాహ్మణం అథర్వ వేద వ్యాఖ్యాన గ్రంథము. ఇవన్నీ ఎప్పుడో వ్రాయబడినవి. వేదార్థములు తెలియకుండా వర్ణాశ్రమ ధర్మములు, చతుర్విధ పురుషార్థములు మనుష్య సమాజంలోకి ఎలా వచ్చాయి అనుకుంటున్నారు? బ్రాహ్మణ వర్ణ కర్తవ్య కర్మలు, వేద అధ్యాపనం అధ్యయనం, యజనం, యాజనం, దాన ప్రతిగ్రహణాది కర్మలు, నానావిధ శిల్ప విద్య రథములు, నౌకలు, విమానములు, దూరదర్శనం, ఇదంతా ఏం చెప్పుకుంటూ అవన్నీ ఆవిష్కరణలు, క్షత్రియ కర్మలైన రాష్ట్ర రాజ్య ప్రబంధము, ప్రజల పాలన పోషణ, అంటే ఇవన్నీ ఎలా వచ్చాయి?
పశుపోషణ, వ్యవసాయం, వాణిజ్యం ఇవన్నీ వేదార్థము తెలియకుండా ఎలా సాధ్యం అనుకుంటున్నారు ఈయన క్వశ్చన్ వేసాడు. అయితే ఇక్కడ కామెడీ ఏంటంటే ఈయన ఇందాకలా అంటే మరొక తప్పు చేశాడు. శతపథ బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం, తాండి బ్రాహ్మణం, గోపద బ్రాహ్మణం ఇవన్నీ తీసుకున్నాడు. అంటే ఇవన్నీ కూడా వేద భాష్యాలా? ఏమో మరి వాళ్ళు మంత్రాన్ని నమ్ముతారన్నట్టు నేను విన్నాను. మరి వేదంలోనే పూర్తిగా అన్నీ తీసుకోరు, కేవలం సంహితను మాత్రమే తీసుకుంటారు. అవునా? నేను ఒకసారి మాట్లాడితే అలాగే చెప్పాను. మిగతాదంతా తీసుకోము. ఎస్, అది దీంట్లో ఉంది, ఆర్య సమాజంలో ఉంది, సంహితను మాత్రమే తీసుకుంటారు. మరి ఇప్పుడు వీళ్ళు శతపథ బ్రాహ్మణం ఇలా ఇవన్నీ కూడా, తాండి బ్రాహ్మణం ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నారు? అసలు ఇది వేద భాష్యమా? అంటే దీంట్లో మొత్తం వేదార్థం అంతా ఉంటుందా? ఏమో నాకు తెలియదు, ఎందుకంటే నేను చదవలేదు కాబట్టి ఆనెస్ట్గా. అసలు బ్రాహ్మణాలు ఎందుకు ఉంటాయండి? బ్రాహ్మణాలు ఎందుకు ఉంటాయి అంటే కర్మఫలాలు అవన్నీ కూడా ఎలా చేయాలి అనేది బ్రాహ్మణాల్లో ఉంటాయి. ఇక అరణ్యకాలు ఎందుకు ఉంటాయంటే వానప్రస్థంలో ఏం చేయాలి అనేది అరణ్యకాల్లో ఉంటాయి. వేదాల నుంచి తీసిన ఆ తంతులనే అవేంటి, అక్కడ కూడా సంస్కృతంలో ఉన్న మంత్రాలే, ఇక్కడ కూడా సంస్కృతంలో ఉన్న మంత్రాలే. అక్కడ మంత్రం ఏ మంత్రం మాట్లాడాలో తెలిసినవాడు ఇక్కడ కూడా తెలియదే వాడికి. అది ఒక పోర్షన్ అంతే, అది ఒక పోర్షన్. మొత్తం అది భాష్యమా? అంటే మంత్రాల భాష్యం ఉంటుందా మరి ఈయన చెప్పేదాన్ని బట్టి? వేదార్థం ఉంటుంది అంటున్నాడు ఈయన. ఏమో మరి ఇదైతే నాకు కొత్త. ఇప్పుడు అక్కడ సంస్కృతంలో ఉందండి ఇది వేదం, ఇక్కడ కూడా ఈయన చెప్పిన బ్రాహ్మణాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. మంత్రాలు ఎక్కడ చెప్పారు? మంత్రం తలకి అర్థాలు ఎక్కడ చెప్పారు? మంత్రాల అర్థాలు ఇక్కడే చెప్పాలి. అసలు అర్థం ఎప్పుడు చెప్పాలి? సంస్కృతం వచ్చిన వాడికి తెలుస్తుంది. అవునా? అవునా? మరి మిగతా వాళ్ళకి తెలియాలి అంటే ఏ పదాలు తీసుకుంటున్నాం అనేది తెలియాలి కదా. అది చెప్పారా మరి? నిరుక్తం ఉండాలి కదా, డిక్షనరీ ఉండాలి కదా, పలానా దానికి పలానా తీసుకున్నాం అనేది ఉండాలి కదా, భాష్యం మొత్తం ఉండాలి కదా. ఒక కేవలం కర్మతిథుల్ని లేకపోతే వార్ధాత్మికంలో అరణ్యంలోకి వెళ్ళిన కేవలం కొన్ని తంతుల్ని తీసుకొని ఉన్న బ్రాహ్మణాలు అరణ్యకాలని తీసుకొని ఇది మొత్తం వేదార్థం అందులో ఉన్నాయి అంటే దానికి దేంతో నవ్వాలి? కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. మరి కన్ఫ్యూజ్ అవ్వడం కాదు, ఈయన సబ్జెక్ట్కి అంటే మాట్లాడుకోవడానికి స్ట్రెంథన్ చేయడానికి ఈయన దగ్గర ఏమి లేవు సాక్ష్యాలు. ఇంకా కామెడీ ఏంటంటే బ్రాహ్మణాలు నమ్ముతారా? అరణ్యకాలను వీళ్ళు నమ్ముతారా? నా డౌట్ ఉపనిషత్తులను కొంచెం నమ్ముతారేమో, ఎందుకంటే వీళ్ళు చెప్పే అర్థాన్ని బలపరచుకోవడానికి కొన్ని ఉపనిషత్తులను వాడుకుంటారు, వీళ్ళకి నచ్చినవి. ఇప్పుడు కేవలం వేదంలో ఉన్న సంహితని మాత్రమే తీసుకుంటారు కదా, ఇది వేదం కాదు కదా. ఒకవేళ వీళ్ళు నమ్మిన తప్పది నా పాయింట్. ఇప్పుడు నా ప్రకారం భాస్కర్, సంహిత భాగము, అరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తు 4 కలిస్తేనే వీళ్ళు అది ఒప్పుకోరు. వీళ్ళు ఒప్పుకోరు, కేవలం సంహితను మాత్రమే తీసుకుంటామంటారు. కానీ కోట్ చేస్తున్నది కూడా మిగతావన్నీ బ్రాహ్మణికాలను కోట్ చేశాడు. వాయుపురాణాన్ని కోట్ చేశాడు, ముందు వాయుపురాణాన్ని కోట్ చేశాడు, రామాయణాన్ని కోట్ చేశాడు. ఇవన్నీ నమ్మరు కదా. అదే చెప్తున్నా, ఈయన మాట్లాడిన దానికి ఈయనకి కరెక్ట్గా సపోర్ట్ చేసుకోవాలి అంటే వీళ్ళు నమ్మని వాటిలో నుంచే తీసుకోవాల్సి వస్తుంది. అది కూడా మళ్ళీ తప్పులే. మరి ఆత్మవంచన ఎందుకు చేసుకున్నాడు? ఆత్మవంచనే ఆర్య సమాజ్కి నిరుక్తం. దీని గురించి అయితే నేను ఎక్కువ ఆర్య సమాజానికి నిరుక్తం అంటే ఇంకొక డిక్షనరీలో పదం ఏంటి అంటే ఆత్మవంచన. సరే, వాళ్ళ ఆత్మవంచన. ఇప్పుడు మన డిబేట్ చూసాక సత్యవంతులందరికీ తెలుస్తుందండి, సత్యంతో ఓపెన్ మైండ్తో చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది. నేనేమి సరదా కన్నా స్టేట్మెంట్లో రాంగ్ కాదు, కరెక్ట్ మాట ఆడాను. ఓకే. సో వేదార్థములు తెలియకుండా వర్ణాశ్రమ ధర్మములు అగైన్ ఇదంతా కూడా మళ్ళీ ఇదంతా చెప్తూనే వస్తున్నాడు ఈయనంతా కూడా. అది అయిపోయింది, మనం దీనికి ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసాం. ఇప్పుడు 7th పాయింట్కి వెళ్ళిపోదాం. దయానంద, అరబిందో, మ్యాక్స్ ముల్లర్, గ్రిఫిత్, విల్సన్, ఆర్ఎల్ కశ్యప్ ప్రభృతులు వేదములకు భాష్యములు రాశారు. సమీక్ష. మ్యాక్స్ ముల్లర్ ప్రభృతులు సాయన భాష్యమునకు ఆంగ్లానువాదం చేసి సాయన భాష్యమును మరింత వికృతము చేసి వేదములను న్యూనపరుచుటకు చేసిన ఎత్తులను విఫలం చేయుటకు మహర్షి దయానంద సరస్వతి బ్రహ్మ మొదలుకొని జైమిని ఋషి పర్యాంతము గల ఋషుల మార్గములో వేదభాష్యమును చేసి వేదములను రక్షించారు. జగత్తంతటా వ్యాపించి ఉన్న నిరాకారుడగు పరమాత్ముని ప్రతిమీయతే యయ, అతడు ఏ పదార్థముతోనూ పోల్చిబడుటకు వీలు కానివాడు.
తత్పరిమాకం అతని పరిమాణమును తూచిట కసక్తుడు. ఇలా ఈయన తాలూకు ఇవన్నీ కూడా చెప్పాడు. ప్రకృతి తిర్వాతడికి సమానమైన ప్రకృతి అంటే నా అస్థి లేదు అని ఈయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా ఏమన్నాడు అంటే, మహర్షి దయానంద సరస్వతి మా వేదార్థములను విగ్రహారాధన ఖండించుటకు తన మస్తిష్కము నుంచి అంటే తన హృదయం నుంచి సృష్టించలేదు. వేదంలో ఈశ్వరుని స్వరూపస్వ భావములను అనుసరించి ఏ భాష్యము చేశారు. ఇది సరళ భాష చూడుడు ఈ మంత్రభాగము అని చెప్పి యజుర్వేదము అధ్యాయం 40లో 8వ సూక్తం అంటారా దాన్ని, మంత్రం. ఓకే, అది ఇచ్చాడు ఆయన. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఇవన్నీ ఓకే, చెప్పిందంతా బాగానే ఉంది. అంటే విగ్రహారాధన ఖండించాడు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. వేదాలను రక్షించాడు అనేది రెండో పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇది మనం ఒప్పుకుంటాం, మ్యాక్స్ ముల్లర్ వీళ్ళంతా కూడాను ఆ సాయన అనువాది అది అందరూ ఒప్పుకునే విషయమే. ఈ ఒక్క విషయంతో మనం ప్రభాకర్ శర్మ గారితో ఏకీపిస్తున్నాం. వాళ్ళు అందుకే చేశారు అనేది ఎస్ ఎగ్జాక్ట్లీ ఒప్పుకుంటున్నాం. అయితే వీళ్ళేం చెప్తారంటే పరమాత్మకి ఆకారం లేదు. అక్కడికి వద్దాం. దానికన్నా ముందు ఇంకొక చిన్న మాట ఏమన్నాడంటే, బ్రహ్మ మొదలుకొని జైమిని ఋషి పర్యంతము గల ఋషుల మార్గంలో వేదభాష్యమును చేసి వేదమును రక్షించారు. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే, మా దయానందుల వారు సాయనుని తాలూకుది తీసుకోనలేదు. బ్రహ్మ ఇందాక నేను దేవుడి దగ్గర నుంచి అన్నా కదా, అదే వచ్చింది. బ్రహ్మ తర్వాత ఇంకా బ్రహ్మ జైమిని ఋషి వాళ్ళ తాలూకు దీని నుంచి వచ్చిందంట. అంటే ఆ దీంట్లో పరంపరలో వచ్చింది అని నేను చెప్తున్నాడు. మనకి ఇంకొక డౌట్, బ్రహ్మ దగ్గర నుంచి డైరెక్ట్గా ఈయనకి వచ్చేసిందా? మధ్యలో వ్యాసుడు కూడా లేడా? నాకు ఇంకో డౌట్ వచ్చింది, అసలు బ్రహ్మను నమ్ముతారు? అది నాకు తెలియదు. పురాణంలో బ్రహ్మగారు ఉన్నారు, అవును, ఆయనకు ఆకారం ఉంది, నాలుగు ఉన్నాయి, అవును, అది కొంచెం డిస్క్రిప్టివ్ ఉంటుంది, అలగోరీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ పురాణంలోనే కదా బ్రహ్మగారు చెప్పారు. ఇంతకీ బ్రహ్మ ఎవరు? వీళ్ళ ఉద్దేశం ప్రకారం ఇక్కడ బ్రహ్మ ఎలా వచ్చారు? అది నా డౌట్. తర్వాత ఇప్పుడు జైమిని వీళ్ళ తాలూకు అన్నారు కదా, వాళ్ళ తాలూకు వేద భాష్యములు ఎక్కడున్నాయి? దేన్ని రిఫర్ చేసి చెప్పాడు? దయానందుడు కూడా ఎక్కడ చెప్పలేదే నేను దర్శిస్తే నాకు వచ్చిందని. దర్శిస్తే పరమాత్ముడు చెప్పింది వస్తుంది తప్ప జైమిని చెప్పింది బ్రహ్మ చెప్పింది ఎలా వస్తుంది? జైమిని ఏమైనా దేవుడా? దేవుడు కాదు కదా. అవన్నీ ఎప్పుడో లుప్తమైపోయాయి కదా. మరి దాన్ని తీసుకొచ్చి మీరు అలా దాన్ని తీసుకొని రాశారు అంటే మీరు ఎలివేషన్స్ ఇస్తున్నాడు అనమాట ఇక్కడ ఈయన. అంటే ఇప్పుడు ఒకటి నేను చెప్తాను భాస్కర్, మనకు ఆ టైంలో వేదాన్ని వక్రీకరించే వాళ్ళు వచ్చినప్పుడు దయానందుడు వచ్చి ఒక భాష్యం చెప్పాడు, ఆయనకు నచ్చింది చెప్పాడు, కొంచెం వక్రీకరించాడు, కాపాడాడు, ధర్మాన్ని ఒప్పుకున్నా నేను, మీరు కూడా ఒప్పుకుంటారు నేను. కానీ దయానందుడు లేకపోతే వేదం లేదు అంటే మాత్రం ఇక్కడ మంట వస్తుంది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సాయనుడిది తీసుకోలేదని చెప్తున్నారు, అది తప్పు అంటున్నా. సాయనుడిది లేకపోతే మీకు వేదం లేదు. ఓకే, నా పాయింట్ అది. అక్కడ నేను దయానందుని తప్పు అనట్లేదు, రైట్ అనట్లేదు, కాంటెక్స్లో నేను మాట్లాడుతున్నా. బ్రహ్మ జైమిని తాలూకు లేవు. బ్రహ్మని మీరు ఫస్ట్ నమ్మరు, వదిలేండి బ్రహ్మని. జైమినిది లేదు, ఎవరిది లేదు, సాయనుడిదే ఉంది. సో సాయనుడిది పట్టుకుంటే వీళ్ళు తప్పు ఒప్పుకోవాలి, ఏంటి వక్రీకరించడానికి తీసుకోవాలి అని. అది వీళ్ళు ఒప్పుకోవట్లే. అది నేను చెప్పడానికి, నేను ఇది చేసింది ఇది నేను చెప్పడానికి కారణం అది. రెండోది ఇక్కడే మన విగ్రహారాధన దగ్గరికి వద్దాం. మనకున్న లేదా నాకున్న మెయిన్ ఆక్షేపణ ఇదే. కానీ నేను ఒక క్వశ్చన్ వేస్తానండి, అది అంటే మీకు కూడా నేను చెప్తుంది. ఇప్పుడు విగ్రహారాధన వద్దు అని చెప్తారు, దానికి వీళ్ళు చెప్తున్నదంతా అంటే ప్రకృతిలో లేనిది, నిరాకారుడు, ఇవన్నీ చెప్తున్నారు కదా. సరే, ఇంకొంచెం ముందుకు వస్తుంది, అది కూడా నేను మాట్లాడిన తర్వాత మనం మొత్తం ఇంకా మాట్లాడదాం. వీళ్ళు ఇంకా ఇదంతా కూడాను అంటే అందులో దయానందుల వారు ఏం చెప్పారు అనేది చెప్పుకుంటూ వెళ్ళారు. చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత ఇది 8 కూడా సేమ్, అందుకని మనం 8 దానికి వెళ్ళిపోదాం. 8 దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో పరమేశ్వరుడి కర్రతో కానీ రాతితో కానీ మంటితో చేయబడిన పదార్థంలో లేరని రాశాడు. సమీక్ష నాయన భాస్కర్కి వెళ్ళి అది ప్రశ్నలోని భాగము, సమాధానం ఇట్లు గలదు. పరమేశ్వరుడు అంతటా వ్యాపించి ఉండగా అతడు ఒక వస్తువుననున్నాడని అన్యత్ర లేడని భావించుట యొక్క చక్రవర్తి రాజును
సర్వరాజ్యాధిపతి అని నమ్ముటకు మారుగా అతను ఒక చిన్న గుడిసెకు యజమానుడని భావించినట్లు ఉన్నది అని చెప్పాడు. ఇంకా అదే కంటిన్యూషన్ కనుక మనం కంటిన్యూ చేసేద్దాం. 9, దేవుడు సర్వవ్యాపకుడు అయినప్పుడు అతని వ్యాపకత్వంతో విగ్రహంలో ఉండును కదా. దయానందుడు ఈ చిన్న విషయం లాజిక్ మరిచిపోయి విగ్రహంను దేవుడు కాదంటున్నాడు. మేము ఈ విషయంను గ్రహించి విగ్రహంలో దేవుని దర్శిస్తున్నాం. ఇది నా స్టేట్మెంట్. సమీక్ష: దేవుడు తన వ్యాపకత్వంతో సృష్టిలోని కణకణంలో వ్యాపించి ఉన్నాడు, విగ్రహంలో సైతం ఉన్నాడు. నోట్ దిస్ పాయింట్. దీనిని దయానందుడు కానీ ఆర్య సమాజమును కానీ కాదనరు. సో ఏంటి మరి పాయింట్, ప్రాబ్లం ఏంటి? అయితే మనమున్న చోటనే భగవంతుని దర్శించగలము. మనము విగ్రహము లోపల లేము, కానీ మనము లేని చోట విగ్రహమందు భగవంతుని దర్శించుట సాధ్యము కాదు. మేము పరమేశ్వరుని సర్వవ్యాపకుడని నమ్మువారమైనచో తోటలో నుండి పత్ర పుష్పములను గోసి తెచ్చి విగ్రహముల మీద నేల వేయుచున్నారు, గంధము నరగదీసి ఏల పూయిచున్నారు, సాంబ్రాణి ధూపము నేలగాల్చుతున్నారు, గంట డోలు మొదలైనవి నేల వాయించుచున్నారు. పరమాత్మ మీ చేతులందున్నాడు, వానిని జోడింపనేలా, శిరస్సునందున్నాడు, దానిని వంపనేలా, అన్న జలాదులందున్నాడు, నైవేద్యము పెట్టనేలా, జలమునందున్నాడు, స్నానము చేయించనేలా. పరమాత్మ వాని ఎందంతటా వ్యాపించి ఉన్నాడు కదా. మీరా సర్వవ్యాపకుని పూజించుచున్నారా లేక వ్యాప పదార్థముని పూజించినా? ఇస్లామిస్లు అంటారు కదా, సృష్టికర్తని పూజించండి, సృష్టిని కాదు. ఇక్కడ అదే చెప్తున్నాడు ఈయన కూడా. అంతే, ఎంత ఒకే బ్యాచ్. వ్యాపకుని పూజించుచున్నామన్న రాళ్ళు రప్పల మీద చందన పుష్పాదుల నేల వేయుచున్నారు. అగైన్ సేమ్ స్టేట్మెంట్, ఇక్కడిది సేమ్. వ్యాప వస్తువుని పూజించుచు మేము పరమేశ్వరుని పూజించుచున్నామని ఏల అబద్ధము చెప్తున్నారు. మేము పాషాణాదులు పూజించువారమని మీరు నిజమేలా చెప్పరు. అంటే పాషాణాదులు అంట వీళ్ళంతా. ఇది సత్యార్థ ప్రకాశము ఏకాదశ సముల్లాసనము. ఒక్క దెబ్బతో సత్యార్థ ప్రకాశాన్ని కొడతాను నేను. చూడండి, ఇప్పుడు ఈయన ఇంత మాటలు మాట్లాడాడు కదా, అన్ని దగ్గరలో ఉంటుంది. చాలా లాజికల్గా మాట్లాడని భుజాలు గజాలు చేసుకుని ఉంటాడు ఈయన. కరెక్టే కదా. మరి చేతుల్లో ఉంటే చేతులు ఎందుకు పెట్టారు, పుష్పాల్లో ఉంటే పుష్పాలు ఎందుకు పెట్టారు? బాగానే ఉంది. వేదం అంతా తీసుకుందామండి. వేదంలో యజ్ఞాలు చేస్తారు, అవునా? ఏం చేస్తారు? మంత్రం పఠించి ఆ యజ్ఞాన్ని కూడా ఆ మొత్తం ఎంత ఉండాలి, ఎన్ని అంటే దాని తాలూకు మొత్తం నైసర్గిక స్వరూపం అంతా కూడా ఉంది, డీటెయిల్గా రాసుంది, అవునా? మంత్రం చదవాలి, హవిస్సులు మనం సమర్పించాలి, ప్రసన్నం చేసుకోవాలి, అవునా? ఇదంతా ఏంటి? ఫిజికల్ కాదా? మరి దేవాది దేవుడు ఉన్నప్పుడు, దేవుడంతా ఇక్కడే ఉన్నప్పుడు యజ్ఞాన్ని ఎందుకు చేయాలి? దాన్నంతా అలా మీరు ఎందుకు పెట్టాలి? అంతే మీరు ఏదైతే చెప్తున్నారో పరిమాణంలో ఎందుకు పెట్టాలి? హవిస్సులు ఎందుకు ఇవ్వాలి? ఆవాహన ఎందుకు చేసుకోవాలి? చేసుకోకపోతే దేవతలు వర్షం ఇవ్వట్లేదా? అమెరికా లేకపోతే యూరప్ వాటిల్లో ఎవడు చేయడే యజ్ఞాలు, మరి అక్కడ కూడా వర్షాలు పడుతున్నాయే. మరి ఈ ఫిజికల్ తంతంతా ఎందుకు తెల్లా నుంచి రాత్రి వరకు జనాలను కూర్చుని పెట్టి మీరు యజ్ఞాలు ఎందుకు చేస్తున్నారు? ఒక్క ప్రశ్న అడగను భాస్కర్. ఓకే, యజ్ఞకుండము విగ్రహమా? కాదు. నా పాయింట్ ఏంటంటే విగ్రహం కాదు, పుష్పాలు విగ్రహమా, చేతులు విగ్రహమా? ఇక్కడ మీరు పాయింట్కి వచ్చి ఆయన డీప్కి వెళ్ళాడు. ఫిజికల్ అంటే ప్రతి దాంట్లో దేవుడు ఉండేటప్పుడు మీరు అది ఎందుకు చేస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్. విగ్రహాన్ని దాటి ఆయన ముందుకెళ్ళాడు. తలలో మీ శిరస్సులో ఉన్నాడు కదా, శిరస్సు ఎందుకు వంచుతున్నారు? డోల్లో ఉన్నాడు కదా, డోలు ఎందుకు కొడుతున్నారు? చేతుల్లో ఉన్నాడు కదా, చేతులు ఎందుకు మొక్కుతున్నారు? యజ్ఞంలో ఉన్నాడు కదా, యజ్ఞం ఎలా చేయుచున్నారు? ఇది నా పాయింట్. నేను కూడా అందుకే ఏమడిగానంటే యజ్ఞకుండం అనేది విగ్రహమా అని ఎందుకు అడిగానంటే ఎందుకే అడిగాను. ఇప్పుడు సరే, వీళ్ళ అబ్జెక్షన్ అంతా ఏంటంటే దేవుడికి ఒక రూపం చేసుకోవద్దు అని చెప్తున్నారు. ఓకే, మరి యజ్ఞకుండం కూడా ఒక రూపమే కదా. నేననేది అదేనండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సూటిగా చెప్పేది, సనాతన ధర్మం రకరకాల ఆప్షన్స్ ఇచ్చింది. అన్నింటిటా భగవంతుడు ఉన్నాడు, అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు దయానందుల వారో లేకపోతే శర్మగారో వచ్చి పంచి ఎగ్గట్టుకొని చెప్పాల్సిన పని లేదు. ముందు నుంచి ఉంది, తర్వాత ఉంటుంది, మన తర్వాత కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం, యజ్ఞం ఎందుకు చేస్తున్నాం? వర్షాలు పడవనా? మనం చేయపోయినా పడతాయి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మనుషులు కాదు, దేవతలు.
వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఎందుకు చేస్తున్నాం అంటే కృతజ్ఞత. వేదంలో ఉన్న మెయిన్ పాయింట్ అది. వీళ్ళు ఇది మర్చిపోతున్నారు. మనం కృతజ్ఞత సూచకంగా చేస్తున్నాం. వాళ్ళకి హవిస్సులు ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? మనకి ఇంత మంచి పని మనకి చేస్తున్నారు వాళ్ళు. మనకి ఇన్ని సుఖములు కలిగిస్తున్నారు, మనకి క్షేమం చూస్తున్నారు. మనం వాళ్ళకి ఇచ్చేది ఏంటి? యజ్ఞం చేస్తున్నాము, వాళ్ళకి హవిస్సులు ఇస్తున్నాము. మరి దేవుడు అంటే ఏంటి? ఒక విగ్రహం పెట్టుకుంటున్నాము. అక్కడ నువ్వు యజ్ఞం పెట్టుకున్నావు, ఇక్కడ మేము విగ్రహం పెట్టుకున్నాం. ఒక పండో ఫలమో అది సృష్టే, దేవుడు సృష్టించిందే. దేవుడు సృష్టించినది మనం ఏది దేవునికి పెట్టలేము. ఇది నాది కాదయ్యా నీదే అని ఇస్తున్నాం. అది మనం ఏంటి? మనకి ఇప్పుడు మనం ఏంటండి? అసక్తులం అండి. మనం దేవునంత శక్తివంతులం కాదు. మనం ఏది ఇవ్వగలం కృతజ్ఞతాపూర్వకంగా? దేవుడు సృష్టించిన దాంట్లోనే ఇవ్వగలం. మనకు మంచి అనిపించింది ఇచ్చాం. పండో ఫలమో దేవుడి సృష్టే, బట్ నాకు కృతజ్ఞత సూచకంగా నాకు అదే దొరికింది. నేను బియాండ్ వెళ్ళలేను. నాకు అంత శక్తి లేదు. సో నేను ఆ పండిస్తా, ఫలం ఇస్తా, డోలు వాయిస్తా, శిరస్సు వంచుతా, పూలు పెడతా. నీకేంటి నొప్పి? నువ్వు ఎడారి నుంచి వచ్చావా? మతం మార్చాలని చూస్తున్నావా? ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నావు హిందువుల్ని? ఇదే సత్యార్థ ప్రకాశం. ఒక్క లాజిక్ ఇప్పుడు చెప్పమనండి. వేదం తప్ప? నీ యజ్ఞం ఫిజికల్ ఫామ్ అయితే నా విగ్రహం కూడా ఫిజికల్ ఫామే. ఇది నా స్టేట్మెంట్. నా విగ్రహం తప్పైతే నువ్వు యజ్ఞం చేయడం కూడా తప్పే. ఎందుకు చేస్తున్నావు అది? అయితే నేను కొన్ని పాయింట్స్ చెప్తాను భాస్కర్. ఫస్ట్ యజ్ఞం ఎందుకు చేయాలనేది కూర్మ పురాణంలో ఒక శ్లోకం ఉంది. దేవతలు ఎవరు అనేది ఋగ్వేదమే చెప్తుంది. ఇది నా అండర్స్టాండింగ్. దీన్ని వీళ్ళు ఖండించవచ్చు. దేవతలు, దేవతా శక్తులు ఎవరంటే ఆ పరమాత్ముడికి వివిధ అంగాలన్నమాట. అంటే ఈ దేవతా శక్తులంతా ఆ పరమాత్ముడికి అంగాలు. మెటాఫోర్లో తీసుకోవాలి. మళ్ళీ అది మళ్ళీ అగైన్ మళ్ళీ 4 చేతులు 5 కాళ్ళు ఉన్నాయని కాదు. అంగములు అంటే భాగాలు అని, అంటే చేతులు కాళ్ళు, తత్వాలు అనుకోండి ఒక విధంగా. సో యజ్ఞము ఎందుకు క్రియేట్ చేయబడింది అంటే ఆ దేవతలని కాపాడడానికి యజ్ఞం చేయబడింది. ఎందుకు, ఎట్లా కాపాడుతున్నాం? మనం హవిస్సులు ఇవన్నీ వేసినప్పుడు సోమ వస్తుంది. ఈ సోమాన్ని దేవతలు గ్రహిస్తారు. గ్రహించినప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి శక్తి వస్తుంది. అంటే వాళ్ళు కాపాడబడతారు. వాళ్ళు కాపాడు ఏం చేస్తారు? మనకు వర్షాలు ఇస్తారు, గాలి వీస్తుంది, అగ్ని మండుతుంది, ఇవన్నీ జరుగుతాయి. మన సమాజం క్షేమకరంగా ఉంటుంది. సమాజం క్షేమకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళేమంటారు అంటే దేవుడికి రూపం లేదు అంటారు. నేను నా అనువాదంలో ఇచ్చాను. దీని మీద నేను డిబేట్కి కూడా రెడీ. ఇన్ఫ్యాక్ట్ నాకు వేదం తెలియనప్పుడే వీళ్ళతో ఒకసారి డిబేట్ చేశాను భాస్కర్. ఓకే. వీళ్ళు ఏదైతే నాతస్య ప్రతిమాస్తి అన్నారో అక్కడ ప్రతిమ అంటే 17 అర్థాలు ఉన్నాయి భాస్కర్. ప్రతిమ అనే సంస్కృత పదానికి 17 అర్థాలు ఉన్నాయి. ఈ కంటెక్స్ట్లో 1-2 మంత్రాలు కనుక తీసుకుంటే ప్రతిమ అంటే కొలత అని అర్థం. మెజర్ అంటే పరమాత్ముడికి కొలవలేము, మన వల్ల కాదు, అంత ఉన్నతమైన వాడు అని చెప్పే సందర్భంలో దేవుడికి రూపం లేదు అని చాలా తక్కువ అర్థాన్ని తీసుకున్నారు. ఇప్పుడు దేవుడికి రూపం లేదు అంటే నాకైతే చాలా డర్టీగా అనిపిస్తుంది. నేను అన్నది కూడా అదే. ఇక్కడ ఏంటంటే ఈ 2 కూడా వ్యాకరణాల నుంచి తీసుకున్నవే. 2 కూడా ఇప్పుడు ఆ 6 ఉన్నాయి, మొత్తం వేదాంగాలు ఉన్నాయి, వాటి నుంచి తీసుకుందే. 2 అర్థాలు కరెక్టే. వీళ్ళేంటి, వీళ్ళకి నచ్చింది తీసుకున్నారు, అదే వాదిస్తున్నారు, అదే సత్యం అంటున్నారు. ఇక్కడ కాంటెక్స్ట్లో ప్రతిమ అంటే మెషర్, కొలత. ఎందుకంటే మొదటి మంత్రం, 2వ మంత్రం తీసుకుంటే 3వ మంత్రం కంటిన్యూ అవుతుంది. ఏది? శుక్ల యజుర్వేదం 32వ అధ్యాయంలో వీళ్ళు చెప్పింది. ఇక నెక్స్ట్కి వద్దాం. వీళ్ళు ఏమన్నారు? 40వ అధ్యాయం ఇదే శుక్ల యజుర్వేదంలో 8వ మంత్రాన్ని తీసుకుంటారు. ఓకే. 8వ మంత్రం దేవత ఎవరు? ఆత్మ. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఆత్మకి శరీరం ఉంటుందా? ఉండదు. ఆత్మకి రూపం ఉంటుందా? ఉండదు. ఆత్మకి నరాలు ఉంటాయా? ఉండవు. మరి దేవుడి సంగతి చూడకుండా నీ ఇష్టం వచ్చిన అనువాదం చేస్తే నేను ఎట్లా ఒప్పుకుంటా? ఓకే. పరమాత్మ ఆత్మగా వర్ణించబడుతున్నాడు ఇక్కడ. మరి కాయం ఉండదు, శరీరం ఉండదు, నరాలు ఉండదు అంటే ఉండదు. ఎందుకంటే పరమాత్మ ఆత్మని డిస్క్రైబ్ చేస్తున్న శ్లోకం ఇది, మంత్రం ఇది. శ్లోకం ఇది ఈశావాస్య ఉపనిషత్తు, మంత్రం ఇక్కడ. ఇంకో జోక్,
వీళ్ళు ఏమంటారంటే సంభూతి అసంభూతి అని ఒక వ్యాఖ్యానం చేస్తారు. ఇక్కడ 10 అంటే 9, 10, 11 3 మంత్రాలు ఉంటాయి. సగం మంత్రం అనువాదం చేస్తారు. అంటే ప్రకృతిని పూజిస్తే నరకం, అది ఫస్ట్ లైన్లో ఉంటుంది. జోక్ ఏంటంటే సెకండ్ లైన్లో, సెకండ్ పదంలో అసంభూతిని అంటే అవ్యక్తంగాని హిరణ్య గర్భుణ్ణి పూజిస్తే కూడా, ధ్యానిస్తే కూడా నరకం అంటుంది. అది చెప్పలేదు, వదిలేశారా? అది వదిలేశారు. ఓకే. జోక్ ఏంటంటే 10వ మంత్రానికి వస్తే అది తెలియాలి, ఇది తెలియాలి, ఈ రెండు తెలిసిన వాడే మోక్షాన్ని పొందుతాడు అని శుక్లయజుర్వేదంలో 40వ అధ్యాయంలో 9, 10, 11 మంత్రాలు చెప్తుంటే దాన్ని వక్రీకరించి ప్రకృతిని పూజిస్తే నరకం అని వ్యాఖ్యానం చేస్తున్నారంటే ఎవరిని మోసం చేస్తున్నారు భాస్కర్యులు? సరే, ప్రకృతిని పూజిస్తే నరకం అన్నారు అనుకుందాం. అగ్ని ఏంది? పృథ్వీ ఏంది? సూర్యుడేంది? అసలు మొత్తం అంతా కూడా వేదం అంతా ఉన్నది మెయిన్ ఇంద్రుడు. ఇదంతా ఎవరు? ఇవంతా ప్రకృతి కదా. ప్రకృతి కదా. మరి ప్రకృతిని పూజిస్తే నరకం అంటే ఫస్ట్ నరకానికి పోయేది ఆర్య సమాజం. అసలు వేదం ఖండించబడుతుంది అక్కడ. వేదాన్ని ఖండిస్తుందా? అంటే వీళ్ళ కోసం ఎలాంటి వేదాన్ని వీళ్ళు తయారు చేసుకున్నారో చూడండి. అందుకే నేను నా అనువాదంలో ఒక వివరణ ఇచ్చాను. ప్రకృతి ఆదరణ తప్పని మ్లేచ్ఛ మతాలు చెప్తున్నాయి, ఒప్పుకున్నా. అగ్ని, వాయు, పృథివీ ఇవన్నీ ప్రకృతిలో భాగాలే కదా, మరి వాటిని ఆరాధించవద్దని వేదం చెప్తుందా? ఋగ్వేదంలో మొదటి మంత్రమే అగ్ని కదా, అగ్ని మీనే స్టార్ట్ అవుద్ది. అవును. సో వేదమే వేదాన్ని ఖండించుకుంటుందా అంటే వీళ్ళ ప్రకారం ఖండించుకుంటుంది. నా ప్రకారం కాదు. వీళ్ళ ప్రకారం వేదమే వేదాన్ని ఖండిస్తుంది. సాధ్యం కాదు. సో మంత్రం అర్థం కావాలంటే మొత్తం 40వ అధ్యాయం మొత్తం చదవాలి. ఇప్పుడు ఈయనకి ఏదో ఆ విగ్రహంతో ప్రాబ్లం ఉన్నట్టుందండి. ఎవరికి? దయానందుల వారికి విగ్రహం నచ్చలేదు. సో విగ్రహం కదలదు, విగ్రహం తిరగదు, ఈ ఎక్కడో ఖురాన్లో చదివినట్టున్నాడు ఆయన. దానికి అర్థాలన్నీ వేదంలో ఎతికాడు. ఖురాన్లో దొరకదు కదా. ఆ దేవుడికి నా ఇష్టం లేదంటే ఇష్టం లేదు అంతే, దానికి ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు. వేదంలో ఎత్తుకుంటాడు. ఇక్కడ ఇంకో విషయం ఉంది, మనం చాలాసార్లు మాట్లాడాము. ఒకవేళ పరమాత్ముడికే రూపం తీసుకునే శక్తి లేదు అంటే పరమాత్ముడే కాదైనా. నేను నా వీడియోలో కూడా అదే చెప్పాను. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి కాడు. నేను చెయ్యలేను అంటే ఎలా అది? ఇప్పుడు సర్వవ్యాపి విగ్రహంలో ఉంటాడు అని వీళ్ళే చెప్తున్నారు. దయానందుడు కూడా చెప్పాడు అన్నాడు, అయిపోయింది. ఎండ్ ఆఫ్ ది డిస్కషన్. ఉన్నాడు కదా విగ్రహంలో, మరి మేము చేస్తున్నాం కదా. ఎందుకు చేయాలన్న దానికి దానికి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నువ్వు ఎందుకు ఏంటది ఒక యజ్ఞం చేస్తున్నావు, ఫిజికల్ ఫామ్లో చేస్తున్నావు, నేను అందుకే చేస్తున్నా. ఫిజికల్ ఫామ్లో నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు తీసిపడేది. ఇంకోటి నేను ఇంకో మాట కూడా మీకు చెప్పాను భాస్కర్, పురాణ ఇతిహాసాలు కూడా పరమాత్మ నుంచి వచ్చినాయని ఉపనిషత్ చెప్తోంది. ఎస్. అంటే పరమాత్ముడికి రూపం ఉంది. ఆ విగ్రహాన్ని నువ్వు నేను కల్పించలే. కొన్ని వేల సంవత్సరాల నుంచి విగ్రహాన్ని చెక్కి గుడిలో పెట్టినారు మన పూర్వీకులు. సరే, ఇంకో ప్రశ్న మీకు అడుగుతాను. విగ్రహ ఆరాధన చెయ్యొద్దని దయానందుడి కంటే ముందు చెప్పిన మహానుభావుడు ఎవరనుకుంటే నాకు చెప్పు. ఇద్దరే చెప్పారు. ఎవరు చెప్పారు? ఒకరు మోషే, రెండోది మహమ్మద్. అంటే హిందూ ఋషులు అయితే ఎవరు చెప్పాలి? హిందువులు. ఈయన కూడా హిందువులు అనుకుంటున్నారేంట మీరు? నాకు అనిపించట్లే. హిందువులు అయితే ఎవరు చెప్పలేదండి. వీళ్ళు చెప్పాలి. ఇప్పుడు దయానందు హిందువా? సాంప్రదాయంలో ఈయన తాలూకు బుక్సే తీసుకోరు. హిందూ సాంప్రదాయంలో దయానందుల వారి తాలూకు వేదాన్ని అంగీకరించరు. ఎందుకు అంటే ఏదైతే మెయిన్ కోర్స్ ఉందో, ఏదైతే మెయిన్ థీమ్ ఉందో దాన్ని వీళ్ళు అంగీకరించమన్నప్పుడు ఇలా దాన్ని ఎవరు తీసుకుంటాడు? అంతేందుకు వేద ఋషుల్ని నేను ఎంతో మందిని అప్రోచ్ చేశాను. అయ్యా, నేను ఋగ్వేదాన్ని అనువాదం చేస్తున్నాను, వీటిని తీసుకున్నాను అని. ఆర్య సమాజం అంటే ముఖం పక్కకు తిప్పుకున్నాడు ఒక పండితుడు. మిమ్మల్ని ఎవరు నమ్ముతారయ్యా? మీరు ప్రమాణం అని ఎవరు తీసుకుంటారు? ఆర్య సమాజికులు తప్ప ఎవడు తీసుకోడు. సరే, ఇప్పుడు మీది ప్రమాణం అన్నారు. మీ దయానంద సరస్వతి కానీ మీరు కానీ మాదే కరెక్ట్ అని ఎవరితో చర్చించి నిరూపించారు? అది ఆయన బయోగ్రఫీలో ఉంటుంది. ఏదో ఆయన కాశీ వెళ్ళినట్టు, అక్కడ విగ్రహం మీద చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణ పండితులతో ఏదో చర్చ చేసినట్టు, వాళ్ళందరినీ కూడా తన తర్కంతో ఓడించినట్టు. ఇవన్నీ నేను బైబిల్లో కూడా చదివాను. పౌలు వచ్చిన వాళ్ళందరితో కూడా తన తర్కంతో ఓడించను అని. పీటర్ కూడా, అంటే పేతురు కూడా ఓడించను అని ఉంటుంది.
కానీ ఏం ఓడించాడు, వాళ్ళేం మాట్లాడారు, ఈయనేం సమాధానం చెప్పాడు, ఆ డిస్కషన్స్ ఏం లేవు, అక్కడ లేదు ఎక్కడ కూడా లేదు. మరి మాదే కరెక్ట్ అని ఎట్లా చెప్పు? ఇప్పుడు వాళ్ళు మహాపండితులు, మనం వేసిన 2 మొక్కలకే ఆన్సర్ ఇవ్వమనండి. అన్నీ మూసేసుకొని వీళ్ళు ఏంటది మీ తాలూకు మెసేజ్లు ఫార్వర్డ్ చేయకండి, వీళ్ళ తాలూకు వినకండి, వీళ్ళ అసలు మన దాంట్లో ఫార్వర్డ్ చేయొద్దు, ఇది ఈ పండితుల తాలూకు పని. నేను ఒకటే చెప్తా భాస్కర్, వీళ్ళు నాతస్య ప్రతిమ అస్తి మంత్రం అంటే 32వ అధ్యాయము శుక్లయజుర్వేదంలో 40వ అధ్యాయం, వీటి మీద చర్చ పెట్టమనండి. చర్చ పెట్టి అక్కడే అన్నీ కూడా క్వశ్చన్ మార్కుల్లో ఉంటాయి. సృష్టి తాలూకుదంతా కూడా ఏమో అవునా అన్నట్టు ఉంటుంది. అక్కడ కూడా స్పష్టంగా ఉన్నట్టు ఏమీ ఉండదు కదా. మరి దాన్ని చదవండి అని అంటారు. మళ్ళీ దాన్ని చదివితే ఏంటి, అక్కడ మరింత అదే కరెక్ట్. వేదం చెప్పింది కరెక్ట్, వీళ్ళు చెప్తుంది రాంగ్. ఏమో అంతే, అవునేమో కాదేమో అక్కడి నుంచే వస్తుంది, మనం ఆ క్వశ్చన్స్ నుంచే వస్తుంది. అది మనకి వేదం నేర్పుతుంది. ఇంతే ఇదే అవి చదవాలి అంటే 3 సత్యార్థ ప్రకాశం, బైబిలు, ఖురాను, ఈ 3 నేను చెప్పిందే. ఈ 3ఇంట్లోనే ఉంటుంది, వేదంలో ఉండదు. కాదు, ఇప్పుడు బైబిల్తో ఖురాన్తో వేదాన్ని ఎట్లా కంపేర్ చేస్తారు? అసలు వేదం ఎక్కడుంది? వేదం ఎక్కడో ఉంటుంది. వీళ్ళు ఖురాన్తో బైబిల్తో కంపేర్ చేస్తున్నారు, అది దరిద్రం. నాకు చాలా అబ్జెక్షన్ అయింది. అసలు బైబిల్, ఖురాను మన పురాణాల కన్నా కింద స్థాయి. నువ్వు పురాణం ఇంకా చాలా హైయెస్ట్. అదే అంటున్నా, కింద స్థాయి అంటే హైయెస్టే కదా. అంటే మనకి లోయెస్ట్ కదా పురాణం, లోయెస్ట్. దాంతో పోల్చుకున్న లోయెస్ట్లో ఉంటుంది. వీళ్ళు తీసుకెళ్ళి ఈ రెండింటిని మన వేదం దగ్గర పెట్టారంటేనే వీళ్ళ తల కుట్ర అర్థం కావట్లేదు మనకి. మరి ఎవరి కోసం పనిచేస్తున్నారో నాకైతే చాలా డౌట్ ఉంది. సిద్ధాంతపరంగా మాట్లాడుతున్నామండి మనం, సిద్ధాంతపరంగా నిక్కచ్చిగానే మాట్లాడాలి. మీ దయానందుడు కూడా అదే చేశానని మీరు అనుకుంటున్నారు కదా. సో సిద్ధాంతపరంగా ఏ లెక్కలు ఉన్నా తేల్చిపడేయాల్సిందే. మీరు చెప్పాలి, మా క్వశ్చన్ అన్నింటికి తర్కబద్ధంగా ఆన్సర్ ఇవ్వాలి కదా. ఆ కాలంలో దయానందుల వారు చాలా గొప్ప అయిన, చాలా సంస్కృత పండితుడు, సంస్కృతం బాగొచ్చు. కాశీలో కొందరు పండితుల్లో చర్చ చేశారు. ఆయన వారసులు కదా మీరు. ఇప్పుడు డిబేట్ చేయండి వచ్చి మాతో. అదే నేననేది. విగ్రహారాధన ఎట్లా తప్పు చెప్పండి. ముందు నేను ఆల్రెడీ సంధించాను. ఆ యజ్ఞాన్ని తీసి పడేస్తే అప్పుడు విగ్రహారాధన తప్పని చెప్పొచ్చు. అంటే మొత్తం వేదాన్ని కొట్టిపడేయచ్చు అంతే. 10th అండి, 10th క్వశ్చన్ ఇదే లాస్ట్. దయానందుడు 18 పురాణాలను ద్వేషించాడు. అందులో ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క దేవత ఒక్కో రకమైన సృష్టి చేసినట్లు కనిపించినంత మాత్రాన ఎలా విమర్శిస్తాడు? ఒకే రకంగా సృష్టి జరగడం ఎడారి మతాల కల్పన. ఒకే రకమైన సృష్టి ఉంటుందనడం వలన అతడిపై ఎడారి మతాల ప్రభావం ఉందని అనుకోవాలి. ఇది నా స్టేట్మెంట్. దానికి సమీక్ష ఏమన్నాడు అంటే, సృష్టి ఒకే రకంగా ఉత్పన్నమవుతుంది అనడం వేద సిద్ధాంతం. నాసదీయం సూక్తం చదువు బోధపడుతుంది ఇందాక నేను అన్నట్టు. లేదా ఋగ్వేదంలోని 10వ మండలంలోని 190 సూక్త మందలి 1 నుండి 3 మంత్రములు చదువు. అందు సృష్టి, రచన, వేదోత్పత్తి, కర్మ సిద్ధాంతం క్షణము మొదలుకొని ప్రళయం వరకు కలదు. పరమాత్ముడు పూర్వకల్పమును ఉత్పన్నము చేయనట్లే ఈ కల్పమందును ఉత్పన్నము చేయును. పురాణములందలి సృష్టి రచనకు భిన్నముగా చెప్పుట వలన మహర్షి దయానందుడు వాటిని ఖండించాడు. అంతేగాని అది స్వామీజీకి సరదా కాదు. అలా ఖండించినంత మాత్రాన వారిపై ఎడారి మతాల ప్రభావం ఉందంటారా? ప్రపంచ చరిత్రలో బైబిల్ మరియు ఖురాన్లోని ఆయాతులను సూరాలను ఖండించిన ధీరోదాత్తుడు దయానంద సరస్వతి. దీనికి సాక్ష్యం సత్యార్థ ప్రకాశంలోని 13, 14 సముల్లాసములే. క్రైస్తవ మతాలంబులైన బ్రిటిష్ వారి పాలనలో వారి బైబిల్ను కొంత భారత భూభాగమున పాలిస్తున్న ముస్లిం పాలనలో వారి ఖురాన్ను ఖండించడం మహర్షి దయానందునికి సాధ్యమైంది. మిగతా తర్వాత నుంచి నేను చదువుతానండి. ఇక్కడ వరకు ఏమైనా ఉందో చెప్పండి. ఒకటేంటంటే కంపేర్ చేశారు. నేను అసలు ఖురాన్, బైబిల్ని ఎక్కడో పెడతాను, పాతాళంలో పెడతాను. ఎందుకంటే మన గ్రంథాలతో పోలిక సబ్జెక్ట్ పరంగా సిద్ధాంత పరంగా. ఇంకా నెక్స్ట్ ఏమన్నారు అంటే, ఇది సృష్టి అనేది పురాణాల్లో వేరువేరుగా ఉంది, వేదంలో ఉన్నదే కరెక్ట్ అని, అందుకే ఆయన దూరం పెట్టాడు అనేది. సో నేను దీనికి కొంచెం క్లారిఫికేషన్ ఇస్తాను భాస్కర్. పురాణము వివిధ కల్పాల గురించి మాట్లాడుతుంది. ఒక్కొక్క కల్పంలో సృష్టిలో కొంచెం తేడాలు ఉంటాయి. వేరుగా జరిగింది ఖండిస్తుందని కాదు, అది కల్పభేదంలో డిఫరెన్సెస్ ఉంటాయి. ఉదాహరణకి ఒక కల్పంలో వినాయకుడు ఒకలాగా పుట్టాడని ఉంటుంది, ఇంకో పురాణంలో
ఇంకోలాగా పుట్టాడని ఉంటుంది. దీన్ని కల్పభేదం అంటారు. డిఫరెన్సెస్ కాదు, అది జరిగిన సందర్భాన్ని వర్ణిస్తుంది. వేదం ఏం చెప్తుంది? ఓవరాల్ పిక్చర్ ఇస్తుంది. పురాణం చదవకుండా వేదం అర్థం కాదు భాస్కర్. పురాణం చదవకుండా ఇతిహాసం పండితులు ఏమి ఎర్రోళ్ళు కాదు కదా, లేకపోతే వాళ్ళు వేదం చదివి ఊరుకోవచ్చు, పురాణాలు ఎందుకు చదువుతున్నారు వాళ్ళు? సో పురాణంలో ఇంకా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. వేదం ఏంటంటే ఇట్స్ సంథింగ్ లైక్ ఎ రూల్ బుక్. ఉపమానంగా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సహస్ర శీర్ష అంటుంది, అంటే దేవుడికి అన్ని కళ్ళు ఉంటాయనా, అన్ని జీవులలో ఆయనే ఉన్నాడు అని చెప్పదు. నిరాకారుడి కళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? మనం అదే అర్థంలో తీసుకోకూడదు కదా. ప్రతిమ అంటే బొమ్మలను తీసుకోలేము. అట్లాగే పరమాత్ముడు అందరిలో ఉన్నాడు అని తెలుస్తుంది, అది ఉపమానంగా చెప్పింది. ఇంకో చోట ఈ పురుష సూక్తం ఏం చెప్తుంది? ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. అంటే సూర్యుడు కన్నుడు చంద్రుడు కన్ను అని తీసుకోవాలన్నా నేను? ఉపమానంగా చెప్తుంది. ఈ ఉపమానాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా? సో నాకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు వేదంలోనే కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు నాకు తెలిసి. మరి వేదంలోనే కన్ఫ్యూజ్ అయ్యే వీళ్ళు ఎందుకు పురాణం గురించి కామెంటరీ చేయాలి? అవసరం లేదు కదా. ఇప్పుడు సరే మీకు వేదం చాలా బాగా తెలుసు, వేదం గురించి చెప్పండి, ఎవడొద్దన్నాడు? ఏంటి ఇలా నా విగ్రహారాధన చేయకండి అనా? అది కూడా కరెక్ట్ చేసుకోమంటున్నా నేను. అది చేసుకోరు కదా, అది చేసుకోమంటున్నా, డిబేట్ కూడా రమ్మంటున్నా నేను. పోతే పురాణము ఇతిహాసము మీరు నమ్మరు, మీరు చదవలేదు, దాని గురించి ఎందుకు కామెంట్లు వేయడము, ఎందుకు హిందువులను తప్పుదారి పట్టించడము? ఇప్పుడు పురాణం ఉంది, ఉపనిషత్తు ఉంది, మేము చెప్తున్నాం కదా, మీరు చెప్తున్నారు, నేను చెప్తున్నాను, మమ్మల్ని చెప్పనియండి. ఏమనంటే పురాణం మనుషులు రాశారు, కల్పించుకున్నారు, రామాయణం ప్రకారమే రాముడు దేవుడు. ఎందుకు భయ్ నువ్వు నమ్మవు కదా, నువ్వు నమ్మనప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడతావు? నువ్వు వేదాన్ని నమ్ముతున్నావు, దాని గురించి చెప్పుకో, నాకేం ప్రాబ్లం లేదు. పోతే ఆ వేదాన్ని కూడా కరెక్టే చెప్పమంటాను నేను, వేదాన్ని వక్రీకరించకు. ఇప్పుడు విగ్రహ ఆరాధన లేదు అని మీరు చెప్తున్నారు, ఎక్కడుంది? నాకు ఒక్క మంత్రం కనపడదా ఇంతవరకు, ఒక్క మంత్రం. అయితే నెక్స్ట్కి వెళ్దామండి. క్రైస్తవాన్ని ఇస్లాంని కూడా ఆయన ఖండించాడు అనేది కూడా ఈయన చెప్తున్నారు. అది ఆయనకే సాధ్యమైంది అని కూడా చెప్తున్నాడు ఆయన. సరే, ఆ కాలంలో ఆయన ఖండించాడు, అంతకన్నా 1000 రెట్లు మనం ఈరోజు ఖండిస్తున్నాం కదా. మంచిదే అంట, తప్పేం కాదు, ఆయన చేసింది చాలా మంచిది, మనం మంచి ఒప్పుకోవాలి, తప్పేం కాదు. ఆయన సిచ్యువేషన్లో ఆ కాలంలో ఆయన చేసింది గొప్పే. ఈ కాలంలో మనం ఆయన కంటే 100 రెట్లు చేస్తున్నాం కదా. మరి ఎందుకో కూడా చెప్తా. నెక్స్ట్ ఈయన ఇచ్చాడు ఇంకొక అంటే మనకు ఆయుధం. మొన్న స్వాతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర పరిధిలో నుపుర్ శర్మ హదీస్లోని విషయాలు మాట్లాడితే 150 ఎఫ్ఐఆర్లు ఆమెపై జారీ అయ్యాయి. ఆమెను చంపుతామని ఫత్వా జారీ చేశారు. మహర్షి దయానంద సరస్వతి లిఖితపూర్వకంగా ఎడారి మత గ్రంథాలను ఖండిస్తే ప్రశంసించాల్సింది పోయి వారిపై ఎడారి మతాల ప్రభావం ఉందంటావా? మతం మార్చబడిన ముస్లింలను తిరిగి తమ స్వధర్మంలోకి వచ్చే విధంగా శుద్ధి ద్వారాలు తెరిచిన ఘనత మహర్షి దయానంద సరస్వతికి దక్కుతుంది. వారి శిష్యుడు శ్రద్ధానందుడు లక్షలాది మంది ముస్లింలను హిందూ ధర్మంలోకి వచ్చే విధంగా చేశాడు. అటువంటి ప్రేరణ ప్రోతస్సు మహర్షి దయానంద సరస్వతిని ఎడారి మతములచే ప్రభావితుడయ్యాడంటావా? ఆ తర్వాత ఇంకా అంతేలేండి. ఇంకా నేను తర్వాత కూడా చిన్నది ఉంది అని నేను చెప్తాను. బట్ ఇక్కడ అదే నేను చెప్తున్నా, అప్పట్లో దయానంద సరస్వతి మీద ఎవరు కేసులు పెట్టలే, కానీ ఇప్పుడు పరిస్థితుల్లో హిందూ గవర్నమెంటే, హిందువులు ఉన్న గవర్నమెంటే కేంద్రంలో ఉన్నా నుపుర్ శర్మ మాట్లాడింది కరెక్ట్ అయినా ఆవిడ మీద ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అయినా మనం ధైర్యంగా మాట్లాడుతున్నాం. అదే దయానంద సరస్వతుల వారు ఇప్పుడు ఉండుంటే ఆయన మీద ఎన్ని కేసులు బుక్ అయ్యి ఉండేవి? అయితే ఒక్క పాయింట్ చెప్పాలి భాస్కర్, నేను చెప్పాను కదా, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నా మీద కూడా కేసు పెట్టారు. ఎస్, వీళ్ళే పెడతామంటున్నారు. ఇప్పుడు క్రిస్టియన్లు పెడుతున్నారు, ముస్లింలు కేసులు పెడుతున్నారు, వాళ్ళతో ఇన్స్పైర్ అయ్యే కదా నువ్వు భాస్కర్ రాజు మీద కేసు పెట్టాలనుకున్నావు. వీళ్ళు హిందువులు కాదు కనుక హిందువుల మీద పెడుతున్నారు, అది నా పాయింట్ అంట. ఇప్పుడు ఇన్స్పైర్ కాలేదని ఎట్లా చెప్తారు వీళ్ళు? నా మీద కేసు పెడదాం అనుకున్నారు. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఆ పాయింట్ ఉందని మనమే ఒప్పుకుంటున్నాం. వీళ్ళు క్రైస్తవ ఇస్లాం ప్రభావం నుంచి వచ్చారని మనం కాంటెక్చువల్గానే మాట్లాడుతున్నాం.
అవి తీసుకోండి. నిరూపణ అవుతుంది అది. ఎస్, మన తాలూకు మొత్తం ఇంటర్వ్యూ చూస్తే ఇది చేశారు అది చేశారు ఆయన కాదని మనమేమి ఇక్కడ ఏదో అంటే ఏమంటారు దాన్ని, ఏదో ఎజెండా పెట్టుకొని మనం మాట్లాడట్లేదు. సత్యం వెలుగు తీయాలనే మాట్లాడుతున్నాం. ఎస్, సత్యార్థ ప్రకాశంలో ఆయన ఖండించాడు. ఎస్, హిందుత్వాన్ని కూడా తూట్లు పొడిచాడు. రెండూ చేశాడు ఆయన. అక్కడ అది చేసినందుకు అది చెప్తున్నాం, ఇక్కడ ఇది చేసినందుకు ఇది చెప్తున్నాం. ఇన్ఫాక్ట్ నువ్వు నమో భాస్కర్ సత్యార్థ ప్రకాశం చాలా గొప్ప బుక్ అని స్టార్టింగ్లో ఇస్తే 4 చాప్టర్ల తర్వాత నేను పక్కన పెట్టాను, ఎందుకంటే లాజికే లేదు. దీని మీద కూడా నేను చర్చకు రెడీ. ఓకే, చాలానే ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏమంటారంటే 4 వేదాలు ఔపాసన పట్టిన మహర్షి దయానంద సరస్వతి వంటి జన్మచేతను కర్మచేతను బ్రాహ్మణుడైనట్టు అతనికి ద్రోహం చేస్తే అవశ్యం నశిస్తాడు. మనం నశిస్తామంట. దేనికి? బ్రాహ్మణుడు అయినందుకు. మనం శూద్రులం కనుక మనకు అర్హత లేదు, మనం నశిస్తాం. ఇది వీళ్ళ తాలూకు చూపిస్తున్నారు. తర్వాత మనం ముందే చెప్పినట్టు దయానందుల వారు ఒకవేళ ప్రశ్నిస్తే ఆయనకేం కాదు, ఎందుకంటే ఆయన బ్రాహ్మణుడు. మనం ప్రశ్నిస్తే మనం నాశనం అయిపోతాం. కేసులు పెడతారు. నాశనం అవడానికే కదా కేసులు పెట్టేది. ఇప్పుడు క్రిస్టియన్ల మీద కేసు పెడితే అనుకున్నా వీళ్ళు గొర్రెలు భయ పెడతారండి. అట్లీస్ట్ వాళ్ళకైనా ఒక నీతి ఉందండి. అట్లీస్ట్ వాళ్ళకైనా ఒక నీతి ఉంది. వాళ్ళ దాని మీద మాట్లాడినందుకు పెడతామన్నారు. ఇక మన శూద్రులు అయినందుకు పెడతామంటున్నారు. ఇది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మరి దయానందుడు కూడా అదే చేశాడు కదా. దయానందుడు కూడా ప్రశ్నించాడు కదా. అదే ప్రశ్న మేము దయానందుడి మీద వేస్తే మేము నాశనం అవుతామా? కాదు భాస్కర్, ఇప్పుడు కేసులు పెట్టాలంటే నేను పెట్టాలి కదా. రాముడు దేవుడు కాదన్నాడు, కృష్ణుడు దేవుడు కాదన్నాడు. ఒక పెద్ద ఆయన రాముడు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు వీడియోలో. ఆర్య సమాజ్ ఇక్కడ. మరి ఏం కేసులు పెట్టాలి నేను వీళ్ళ మీద? మా హిందువులను జనరల్గా పెట్టాం. మనం ఏంటంటే సరే మీరు రండి సిద్ధాంతపరంగా తేల్చుకుందాం అంటాం. పెట్టాలంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు కనుక. అంటే వీళ్ళు హిందువులే కాదు. హిందువులు కాదు. ఆర్య సమాజికులు హిందువులు కాదు. డైరెక్ట్ స్టేట్మెంట్ నాది. కాదు. ఇప్పుడు క్రిస్టియన్స్ ఇస్లామిస్టులని తిడతారు, ఇస్లామిస్టులు క్రిస్టియన్స్ని తిడతారు, వీళ్ళిద్దరిని యూదులు తిడతారు. అంత మాత్రం చేత యూదులు హిందువులు అవుతారా? ఇప్పుడు వీళ్ళు అనేది అదే కదా. సత్యార్థ ప్రకాశంలో మేము ఇద్దరిని తిట్టాము, మీరు దయానందుల వారినే అంటారంటే యూదులు కూడా తిట్టారు. యూదులు మనం ఒకటి అవుతామా? ఇది నా లాజిక్. యూదులు వాళ్ళిద్దరిని తిట్టారు, మీరు వాళ్ళిద్దరిని తిట్టారు. ఇప్పుడు మీకు కూడా పోల్దండి అయ్యాలా? యూదులు హిందువులు తిట్టారు, వాళ్ళ దేవుడు తిట్టాడు, మీరు మమ్మల్ని తిడుతున్నారు. మీకెందుకు మేము దండేస్తాం? ఇది ఆలోచించాల్సిన విషయం ప్రేక్షకులు. ఎందుకంటే చెప్తున్నాను, నా మీద కేసు బుక్ చేయడానికి కూడా కొందరు అడ్రస్ తీసుకున్నారు. వీళ్ళు మేము క్రిస్టియన్ల నుంచి ముస్లింల నుంచి ఇన్స్పైర్ కాలేదని చెప్తున్నారు. మీరు నమ్ముతారా? నాకైతే నమ్మకం లేదు. వీళ్ళు ఖచ్చితంగా ఇన్స్పైర్ అయ్యారు. ఇక్కడ అవశ్యం నశిస్తాడు అని ఇంత పెద్ద మాట మాట్లాడారంటే ఆయన పెద్ద మనిషి అంటే ఇంక ఏమనాలి? ఆర్య సమాజికుల్ని ఏమనాలి? ఈ మాట ఎవరైనా అంటారా? ప్రేక్షకులు వదిలేద్దాం అంతే. మనకి కనీస విచక్షణ ఉంది, గౌరవం ఉంది కనుక వదిలేద్దాం. వాళ్ళు అన్నంత మాత్రాన మనం నాశనం అవ్వం కదా, వదిలేద్దాం. ఎప్పటికైనాను మించిపోయినది లేదు భాస్కర్ కిల్లి. నీ పదాలు మహర్షి దయానంద సరస్వతి మరియు ఆర్య సమాజం పట్ల చేసినవి తప్పని అంగీకరిస్తూ తక్షణం వీడియో చేసి నీ పదాలను ఉపసంహరించుకో. ఇటు భాస్కర్ రాజు అటు భాస్కర్ కిల్లి ఇరువురు హిందూ సంఘటనకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు. తక్షణం మీ పనులకు వీడుకోలు చెప్పండి. అంటే క్రిస్టియానిటీ మీద కూడా ఫైట్ చేస్తాను. వీళ్ళు థ్రెటన్ చేస్తున్నారేంట? ఈ పదాలు అదే భయపెడుతున్నాడా ఈయన? మీరిద్దరూ కూడాను ఏంటది మీ పదాలను ఉపసంహరించుకో. ఎందుకు ఉపసంహరించుకోవాలి? కలగాను ఉపసంహరించుకోమని. నాకు అర్థం కాలే భాస్కర్, ఈయన ఎవరు? అదే అంటున్నా, ఎవరు? నాకు నేను చేసే పనిని ఉపసంహరించుకొని చెప్పడానికి ఎవరు? ఈయన అనేది దయానందుడి మీద మాటలు వెనక్కి తీసుకోండి అని. ఎందుకు తీసుకుంటాం? మీ దయానందుడు ఎందుకు వాళ్ళ మీద చేశాడు? ఇప్పుడు నీ దయానందుడికి ఎందుకు వాళ్ళ మీద చేశాడో మేము దయానందుడి మీద అందుకే చేసాం. నీ దయానందుడు ఉపసంహరించుకుంటే మేము అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. మేము ఉపసంహరించుకుంటాం అంతే కదండి. మీ దయానందుడి వేదాన్ని తీసేసి ఆర్య సమాజాన్ని మూసేస్తే మేము కూడా మా మాటలు ఉపసంహరించుకుంటాం. మేము కూడా ఇంకొక మాట మాట్లాడడం అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. చర్చకు వస్తారా?
నువ్వెవరు చెప్పడానికి? నేను కాదు ఆచంట మల్లయ్యని, నువ్వు బోడి మల్లయ్యవి. నీకు ఇలాంటి వాళ్ళని ఇంతమందిని చూశాను నేను. అటు క్రిస్టియన్స్ వస్తున్నారు, ఇటు ఇస్లామిస్టులు వస్తున్నారు, ఇటు మీరు ఒకరు మరొకరు రండి. హిందుత్వాన్ని తూట్లు పొడిస్తే వాడు ఎవరైనా మేము ఉంటాం. అది ఖచ్చితంగా చర్చాపరంగానే, సబ్జెక్ట్ పరంగానే మాట్లాడతాం. ఉపసంహరించుకో, ఇటు వెనక నుంచి వీడియోలు మేము ఫార్వర్డ్ చేయొద్దు, ఇలాంటివి గ్రూపుల్లో పెట్టొద్దు, లేదా మా మీద ఇలాంటి రాతలు రాసి ఎక్కడో ఫార్వర్డ్ చేయడం, ఇలాంటి సిగ్గుమాలిన వేషాలు మేము చెయ్యం. మాకు ధైర్యం ఉంది, పబ్లిక్గా సబ్జెక్ట్ మాట్లాడతాం. సబ్జెక్ట్ తప్పని ఎవరైనా కానీ నిరూపిస్తే మాది తప్పు అయ్యిందని పబ్లిక్లోనే ఒప్పుకుంటాం. ఆ ధైర్యం మాకు మా ధర్మం ఇచ్చింది. ఆ ధైర్యం మాకు మా ధర్మం ఇచ్చింది. అదే మేము చేస్తున్నాం. నువ్వెవరు చెప్పడానికి ఉపసంహరించుకొని? మేమెందుకు ఉపసంహరించుకోవాలి? మీరు హిందూ సంఘటనకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు. క్రైస్తవులు, ఇస్లామిస్టులు ఇదే మాట మాట్లాడతారు. మీరు మతోన్మాదులు, చేసే పని అది వాళ్ళు. మీరు మతోన్మాదులు. వాడేమో మన మీదకి వస్తాడు, వాడిది ఆక్రమణ, మనది ఆక్రందన. మనం ఏం చేస్తాం? మనల్ని రక్షించుకోవడానికి వాడి మీదకి వెళ్తాం. అంటే వాడు మన మీదకి వస్తున్నప్పుడు రక్షించుకోవాలి కదా. కానీ వాడేమంటాడు? మీరు మతోన్మాదులు అంటే వాడు వస్తాను వదిలేయాలన్నమాట. వాడిని మన మీదకి వదిలేయాలి, రారా అని. మనం ఏం చేయకూడదు, కనీసం మనల్ని మనం రక్షించుకోకూడదు. ఇప్పుడు ఇలాగే ఉంది. మీరు హిందూ సంఘటనకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు. చూడండి, అసలు సిగ్గున్నాడు ఎవడని మాట్లాడతాడండి ఇలా. నేను ఎన్ని మీటింగ్లకు వెళ్ళినా కూడా ఒక్క మీటింగ్లో కూడా ఆర్య సమాజకుడు రాలేదు భాస్కర్. స్టార్టింగ్లో ఎన్నో మీటింగ్లకు వెళ్ళా. హిందూ సమాజంలో కలవరు ఆర్య సమాజకుడు. కలవ నీరు కూడా, కలుపు కోరు కూడా. వాళ్ళు మేము హిందువులమని అనుకోరు ఎప్పుడు. ఈ పెద్ద ఆయన మనకు సలహా ఇస్తున్నాడు. సలహా కాదు, హెచ్చరిస్తున్నాడు. ఓకే, హెచ్చరిస్తున్నాడు. ఓకే, సలహా ఇస్తే పెద్ద ఆయన వదిలేస్తాం మనం. బట్ అది థ్రెటన్. అది ఓకే. సో థ్రెటన్కి సమాధానం అంతే ఘాటుగా ఇవ్వాలి కదా. ఓకే, భయపడి కూర్చోలేదు కదా, అన్ని వదిలొచ్చాం మనం. ఓకే, అయితే కంక్లూడ్ చేసుకుందాం. ఓకే, అయిపోయిందండి. ఇంతకీ మీరు మరి వాళ్ళకి ఏం సలహా ఇవ్వదలుచుకున్నారు? నేను ముందుగానే చెప్పినట్టండి, హిందుత్వానికి ఒక హైరార్కీ ఉంది, హిందుత్వానికి ఒక నమ్మకం ఉంది. ఇక్కడ వేదం అనేది పరమ ప్రమాణం అనేది అందరూ తీసుకోవాల్సిన విషయమే. కానీ కాలం మారిన దాన్ని బట్టి పురాణాల అవసరం పడింది. పురాణాలు ముందు నుంచే ఉన్నాయి, బట్ పరమాత్మనే ఇచ్చాడు. కానీ ఎస్పెషల్లీ కలికాలంలో వాటి అవసరం పడింది కనుక వ్యాసుడు వాటిని కంపైల్ చేశాడు. కలికాలంలోనే మెయిన్ వేదాల విభజన కూడా కలికాలం. ఎందుకంటే కలికాలంలోనే పాషాండ మతాలు వస్తాయి, కలికాలంలోనే ఇలాంటి కల్చర్లు పుడతాయి. అవి ముందు లేవు. పురాణమే చెప్తుంది. ఎస్, వేదం చెప్పదు. అన్ని వేదంలో ఉండవండి. వేదం బాధ్యత వేదం తీసుకుంటుంది, పురాణం బాధ్యత పురాణం తీసుకుంటుంది. ఇతిహాసాలు ఇలా ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ధర్మ గ్రంథాలు కూడా ఎందుకు కాలం మారే కొలిది ఇన్ని రకాల బుక్స్ మన దగ్గరికి, ఇక్కడ ఇన్ని రకాల బుక్స్ రావడానికి ఏంటి అంటే కాలం మారే కొలిది మనిషి తాలూకు మేధస్సు కానీ ఊహ కానీ అన్నీ మారుతాయి, ఆలోచనలు అన్నీ మారుతాయి. సో దానికి తగ్గట్టు వెళ్ళాలంటే ఒక్క సనాతన ధర్మం మాత్రమే చేస్తుంది. ఒక పుస్తకం మాత్రమే తీసుకొని నేను చెప్పిందే వేదం అంటే అటుపక్క ఎడారి మతాల కిందకి వెళ్ళిపోద్ది, విచ్ ఈజ్ రాంగ్. ఆర్య సమాజ్ చేస్తుంది రాంగ్, అది హిందుత్వం కాదు. ఆ బేసిక్ మనతాలకు ఏదైతే నిర్వచనం ఉందో, డెఫినేషన్ ఉందో దాన్ని వీళ్ళు తూట్లు పొడుస్తున్నారు. కనుక మీరు చేసేది తప్పని తెలుసుకోండి. లేదా మేము ఛాలెంజ్ చేసిన వాటి అన్నింటికీ మీరు ఒప్పుకొని మాతో చర్చకొస్తే మేము మాట్లాడతాం. విగ్రహారాధన తప్పంటే మీరు మీ తాలూకు ఆ యజ్ఞ వాటికలను కూడా ధ్వంసం చేయకండి. అది వేదం కూడా రాంగే. సో అది ప్రేక్షకులు, ఇది ఆర్య సమాజ్ని ఖండించినట్టు కాదండి, ఆర్య సమాజ్తో ఫైటింగ్ చేసినట్టు కాదు. మేమేం చెప్తున్నాము అంటే ఆర్య సమాజికులు చేసే లెక్కల్ని బయటపెడుతున్నాం. మాకు ఆర్య సమాజ్తో గొడవ లేదు, దయానంద సరస్వతితో కూడా గొడవ లేదు. బేసిక్గా ఏంటంటే ఆర్య సమాజికులు సగం జ్ఞానం ఏదైతే పంచుతున్నారో సమాజంలో అది హానికరమని చెప్తున్నాము. తప్పు ద్రోవ పట్టించే విధంగా ఉన్నాయి. తప్పు ద్రోవ కంపల్సరీ. ఎందుకంటే వీళ్ళు పురాణాల మీద, ఇతిహాసాల మీద, రాముడి మీద, కృష్ణుడి మీద ఏదైతే కువ్యాఖ్యానాలు చేస్తారో ఇది చాలా చాలా అబ్జెక్షనబుల్. కాబట్టి మీరు వేదం గురించి చెప్పుకుంటే వేదం గురించి చెప్పుకోండి, సరిగ్గా చెప్పుకోండి.
మళ్ళీ వక్రీకరించవద్దు. పురాణాలు ఇతిహాసాలు మీరు చదవలేదు, మీరు నమ్మరు, మాకు వదిలేయండి. ఉపనిషత్తులు మీరు నమ్మరా, మాకు వదిలేయండి, మేము చెప్పుకుంటాం. అంతేగాని మేము వేదాన్ని నమ్ముతామండి అని మళ్ళీ రాముడి గురించి కృష్ణుడి గురించి నోటికి వచ్చింది మాట్లాడితే మాత్రం మేము వినము, ఖబర్దారు.